ఆయన గారి లింగానికి వాత పెట్టారు. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. అంటే ఏమిటి? ఏమంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. శ్రీనివాస్ ఏం చేశాడు, ఊర్లో ఆకతాయిగా చేసి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఈ కామాన్ని తట్టుకోలేక ఇటురుకులాటలు అటురుకులాటలు జరిగితే ఊర్లోనే పట్టుకొని కొట్టి ఆయన గారి లింగానికి వాత పెట్టారు. This is to certify that Aghori Shiva Vishnu Brahma has undergone gender reassessment surgery on 8/7/24. ఈయన ఎప్పుడు మార్చుకున్నాడు? 8/7/24 అంటే 7వ నెల పోయిన సంవత్సరం. అవును, ఇది 7వ నెల ఇంకా రానెల నాట్ ఈవెన్ 1 year. ఓకేనా? దిస్ ఇస్ అ డాక్యుమెంట్ ప్రూఫ్. సంవత్సరం కాలేదు, వీడు 14 సంవత్సరాలు దీక్ష అని చెప్పేసి అది చేసి ఎక్కడ మోసం ఇది? ఇంత లైవ్ గా మనం పిక్చర్లో ఉన్నామా స్వామి? లోపల పురుషాంగం కట్ చేసిన తర్వాత ఆ పురుషాంగ స్పందన నరం కట్ చేయలేరు. కట్ చేయడానికి రాదు కూడా కదా, పుట్టుకతోనే ఆయన అది కాదు కదా. కాబట్టి ఆ నరం స్పందిస్తుంది లోపల, కాబట్టి ఆయన స్త్రీల మీద పడుతున్నాడు. ఒకవేళ అది పోతే ఆయన ఎవరి మీదకి పోడు కదా స్వామి, నువ్వు గమనించు. అంటే వీడు దొంగ అని నిరూపించడానికి కష్టాలు పడొచ్చు. నాకు ఎన్ని ఫోన్లు తెలుసా స్వామి? నీకెందుకు, నీకేమన్నా కావాలా? ఎన్ని చెప్తుంటే నేనేమన్నా ధర్మం కావాలి ఇస్తారా అంటే ఫోన్ కట్టు. ఇప్పుడు అసలైన నరక ద్వారం ఓపెన్ అయ్యింది. సీను రేపో మాపో దుబాయ్ సీన్ అవుతాడు, అదైతే గ్యారంటీ. తిరుగుతున్నారు ఇంకా. ఆ పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చా నిన్న కౌంటర్, అట్లా తింపిస్తారు రా అని అడిగిన నేను. అక్కడ ఉన్నారుగా 2-3 నిలబడి, వాళ్ళ గురువులు అంట. గురువులు కాదు, పొందగాదు, ఒక్కొక్కటి చింతపండు చేస్తాను. నేను పోతున్నా కదా కాశీకి పోయి వాళ్ళని నిలబెట్టి వీడియో చేయకపోతున్నాడు అడుగు శివ. కానీ వీడికి డబ్బులు ఎడికిన వస్తుండొచ్చు. లక్షలు వేసిందంట ఒక అమ్మాయి, 3 లక్షలు ఒక అమ్మాయి వేసింది, ఇంకొకటి 80,000 వేసిండు, ఇంకోటి 30,000 వేసిండు, ఇంకొకటి ఒకటి వేసిండు, ఇంకా బినామీ పేరు మీద ఏదో ఉందంట. ఇంకా డీటెయిల్ తీస్తా నేను. ఇన్ని విధాలుగా వచ్చినప్పుడు స్వామి ఎల్లూరు శ్రీనివాస్కి చెప్తున్నా ఈ మాట, మీరు ప్రత్యేకంగా వీడియో పంపించండి. శ్రీనివాస్, అఘోరాలు మంత్రాలు చదవరు, ఇది గుర్తుపెట్టుకో. అఘోరాలది నాలుకతోని మంత్రాలు చదివా అర్హత లేదు, గుర్తుపెట్టుకో. అఘోరాలు మంత్రాలు చదవరు. ఏం అదృష్టమే, వాడు మాత్రం నాకు దొరకాలి. వాడి అసలు వాడు నా చేతిలో మాత్రం సచ్చినట్టే. చాలా తప్పు చేశాడు స్వామి ఆయన. సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించి ఈ ఆడపిల్లని కాపాడే వరకు నా ప్రయత్నం. ఈడే గ్రహాంతరవాసిలాగా ఉన్నాడంటే ఆయనకి అట్రాక్ట్ అవుతున్నారంటే ఒక సినిమాలు అంటారు చూడు, ఎక్కడి నుంచి వచ్చారా మీరు, గ్రహాంతరవాసి కప్పల్లా సేమ్ ఉన్నది. ఒక్క రాధిక మాత్రమే బయటికి వెళ్ళింది, ఇంక 2-3 ఉన్నారని ఇన్ఫర్మేషన్ నిన్న మధ్యాహ్నం వచ్చింది. నాన్నో నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చి అంటాడు, గుర్తుగా సంక్రాంతికి వచ్చాము అలా ఏమంటాడంటే, అట్లా ఆ డైలాగ్ ఎట్లా చెప్పడం ఎట్లా చెప్పాలంటే, సీన్ అన్నది పెళ్లి చెల్లేదంటారంటే ఎందుకు అంటే నువ్వు మొగాడివి కాదంట, గట్టిగా రావాలి ఇట్లా. పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈ అఘోరిగాడు ఎన్ని చేసినా సో వాణ్ణి మాత్రం భర్తం పట్టడానికి సో ఒక స్వామీజీ అయితే కంకణం కట్టుకుండో. సో ఆ స్వామీజీ మన ముందున్నారు. సో ఆ స్వామీజీ ఎవరో కాదు, శివరుద్ర స్వామి. నమస్తే స్వామి. నమస్కారం మిత్రమా. సో అంటే మీరు ఇంతగానం వాడిపైన అంటే వీడు దొంగ అని చెప్పి మీరు నిరూపించడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. అయినా వీడు పెళ్లి చేసుకోవడం జరిగింది, ఈ దొంగ నా కొడుకు అఘోరి. సో ఎట్లా చూస్తున్నారు మీరు అది? వాళ్ళు పెళ్లి చేసుకోవడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఒక విధంగా ఇది సవాలే, ఇండైరెక్ట్ సవాల్ కావద్దు, డైరెక్ట్ సవాలే. శ్రీనివాస్ ఏంటంటే ఆయన గారి యొక్క వ్యవహారం అందరికీ తెలియదు అనుకుంటాడు. శ్రీనివాస్ ఫస్ట్ టైం మనకు కలిసింది ఎక్కడంటే షామీర్పేట రోడ్లో. అవును. అప్పటికి నేను అఘోరాల గురించి సంవత్సరం నుంచే చెప్తున్నా, టాపిక్స్ ఎలా ఉంటారు, ఎలా బతుకుతారు, వాళ్ళ జీవన శైలి ఏంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని నా పరిచయాలు మొదలైనప్పటి నుంచి చూస్తున్నాం. ఆల్మోస్ట్ 2023 అనుకుందాం. ఆ తర్వాత ఈయన గారి విషయం కొన్ని ఛానల్లో ఇలా ఉండరు అని నేను చెప్పుకొచ్చాను. ఎలా ఉంటారు అని మన యాంకర్స్ అడిగారు. వాళ్ళ వేషాధారణ ఇలా ఉంటుందమ్మా, వారి జీవితం ఇలా ఉంటుంది, నియమాలు నిబంధనలు చెప్పాను.
అప్పుడు 2 నెలల వరకు శ్రీనివాస్లో మార్పు లేదు, దుస్తులు లేకుండా వచ్చాడు. అవును. తిరిగి లాస్ట్కు దుస్తులను అందరూ వ్యతిరేకించారు. ఇక దుస్తులు లేకపోతే రావద్దు, దుస్తులు రాకపోతే అని వేములవాడ గుడే కానీ, శ్రీకాళహస్తి గుడే కానీ, బెజవాడ కనకదుర్గం వచ్చేసరికి దుస్తులు వేసాడు. ఇక ఒక వర్షన్ అయింది. అవును. 2వ వర్షన్ ముక్కు పుడక అయిన స్త్రీ అయితే అఘోరీలు అయితే ఇక్కడ ముక్కు పుడక ఉండాలి అని చెప్పాను. ముక్కు పుడక వేసుకొచ్చిండు పోయి. అంటే ఈయన నా వీడియోస్ ఫాలో అవుతాడు కానీ తర్వాత ఏం చేసిండు, మళ్ళీ జుట్టు అంత పెద్దగా లేదు, 14 సంవత్సరాలు తపస్సు చేసినట్టు. 14 సంవత్సరాలు ఒంటికాల మీద తపస్సు చేస్తే మనిషి రూపమే వేరే ఉంటుంది అని చెప్తే పోయి జుట్టు వేసుకొచ్చిండు. అవును. జుట్టు రాత్రి పోయి ఏదో ఇంప్లాంటేషన్ ఏదో చేసుకొచ్చిండు. దానికి కొంచెం డబ్బులు బాగానే అవుతాయి, 2-3 లక్షలు అవుతుంది దానికి. చేసుకొచ్చాడు. శ్రీనివాస్ 14 సంవత్సరాలు ఒంటికాల మీద తపస్సు చేస్తే ఏ కాలు అయితే ఒకటే కాలు నిలబడి ఉంటుందో ఆ కాలు వంకర అయి ఉంటుంది. ఇప్పుడు శ్రీనివాస్ కాలు వంకర లేదు. అవును. 14 సంవత్సరాలు మరియు తపస్సు చేసిన వాడి కాలు వంకర ఉండాలిగా. అవును. శ్రీనివాస్ ఆ కాలు ఒకటి వంకర చేసుకోమని చెప్పండి, ఎందుకంటే అది వింటే ఇప్పుడు వంకర చేసుకొని వస్తే నాకు ఆనందం. ఆ విధంగా నేను కాలు ఎరుగుతుంది. మొక్కు పుడక పెట్టుకోవాలనే పెట్టుకుంటా కాబట్టి. ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాస్ది ఈ రాధిక అనే ఆ అమ్మ మనకు సందర్భం వచ్చినప్పుడు మెడల్లో తాళి లేదు, అక్కడ వర్షినికి అనగానే తాళి కట్టేసిండు అక్కడ. అవును. అంటే ఇక్కడ మనం రెస్పాన్స్ ఇస్తే అక్కడ దానికి మరొక రెస్పాన్స్ ఇస్తున్నాడు. అవును. ఇవన్నీ ఇచ్చాడు కదా. ఇప్పుడు నేను శ్రీనివాస్కి ఒక కౌంటర్ ఇచ్చిన నిన్న, చట్టపరంగా రా అని. మరి చట్టపరంగా వస్తానేందుకు చెప్పట్లేడు ఇప్పటివరకు. కాబట్టి ఈ ఫేక్ పర్సనాలిటీ అన్నీ వేసేసుకోగలిగింది, కానీ మన తాతల ముత్తాతల నుంచి చిన్న పౌరుషాన్ని వేసుకోలేము శంకర. పైన పటారాన్ని మార్చగలవు కానీ లోన లొటారాన్ని మార్చగలవా? శ్రీనివాస్ చేసే పనులన్నీ ఎలా ఉంటాయంటే, మేమందరం సాధువులం కాబట్టి భిక్షాటనకి వెళ్తాం కాబట్టి మేమే అడుక్కుంటానికి వెళ్తే అడుక్కుంటూని ఇంటికి బుడుబుక్కలోడు వచ్చినట్టు ఈయన మొదలయ్యాడు. మేమే అడుక్కోవడానికి వెళ్తా అంటే అడుక్కుంటున్నాడు ఒక పరిస్థితి ఉంటే ఆ అడుక్కుంటూని ఇంటికి వచ్చినోని బుడుబుక్కలోడు అంటారు. అవును. ఈ బుడుబుక్కలోడు చేసే పనులు ఏంటంటే సనాతన ధర్మం, శాంతియుత ధర్మం మరియు లోక కళ్యాణం అన్నాడు. వాడికి లోక కళ్యాణం అంటే తెలియదు, సనాతన ధర్మం అంటే ఏం తెలియదు. మళ్ళీ శివుడు అంట. నేను ఒక రిపోర్ట్ చదివిన మార్నింగ్ కూడా, నేను అమ్మకి పంపించిన రిపోర్ట్స్. ఓకే. దాంట్లో ఏముందనంటే ఇండోర్ ఒక ఏరియా, బాంబే అదే ఇండోర్, అవునవును, ఆ ఏరియాలో సర్జరీ బ్రహ్మ విష్ణు పరమేశ్వర్ అనే విషయం వచ్చిన తర్వాత అందులో నీకు చూయిస్తా శివ, అది ఎందుకంటే ఖచ్చితంగా తెలియాలి, ప్రేక్షకులు గమనించాల్సిన విషయం అది. ఆడ నేను అది వండాడంటే ఆ విషయంలో నేను కొంచెం నీకు ఆ వీడియో చూపిస్తాను. ఇక చూడు మిత్ర, నేను చదువుతా చూడు. ఇది నేను చాలామంది ప్రేక్షకులకు చెప్పాలని చెప్తున్నా కానీ ఆయన మీద. దిస్ ఈస్ టు సర్టిఫై దట్ అఘోరి శివ విష్ణు బ్రహ్మ హ్యాస్ అండర్గాన్ జెండర్ రీఅసెస్మెంట్ సర్జరీ ఆన్ 8/7/24. ఈయన ఎప్పుడు మార్చుకున్నాడు? 8/7/24లో. ఇది ఏ మంత్? 4th month. 8/7/24 అంటే 7వ నెల పోయిన సంవత్సరం. అవును. ఇది 7వ నెల ఇంకా రానెల, నాట్ ఈవెన్ 1 year. ఓకేనా? దిస్ ఇస్ అ డాక్యుమెంట్ ప్రూఫ్. తర్వాత అండర్ సర్జరీ అసెస్మెంట్ సర్జన్ డాక్టర్ అశ్విన్ దాస్ ఇన్ BHRC ఇండోర్. ఓకే. దిస్ ఈస్ టు స్టేట్ దట్ అకార్డింగ్ టు ద పేషెంట్ లార్డ్ Shiva in his dream has come, ordered him to loses masculine organ and reappear the female from matter roof for the sanatana dharma raksha. శివుడు కనబడి తీసేసేయని చెప్పాడంట. ఈ ఛానల్లో మీరు చూపించవచ్చు, నువ్వు వేసేసే నీకు పంపిస్తా. ఇలా చేశారు అని చెప్పారంట. ఒక్క మాట చెప్తా, శివుడు కలలోకి వచ్చి లింగమి అని అడిగాడు కదా. ఇప్పుడు శివుడు లోకాలకు అధిపతి. ఇంతవరకు ఏ శాసనాలనన్నా శివుడు ఎవరికైనా కళలోకి వస్తే నేను భిక్షకు మీ ఇంటికి వస్తా అంటాడు. ఇదే రా దగ్గర. మీరు నా దగ్గరికి వచ్చేటప్పుడు ఒక కలశంలో నీళ్లు తెస్తే సరిపోతుంది, ఒక మంచి మనసుతో రావాలని గ్రంథాలు రాసున్నాయి. ఇది ఇంతవరకే ఉంది కదా. ఈయన గారు ఈ విషయమైన దానికి ముందు ఊర్లో ఏమైందో చెప్పాల్సిన అవసరం. నిన్న ఒక ఛానల్ అతను చాలా గొప్పగా వివరించాడు, కృతజ్ఞతలు మిత్రుడికి. ఏమన్నాడంటే, శ్రీనివాస్ ఏం చేశాడు, ఊర్లో ఆకతాయిగా చేసి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఈ కామాన్ని తట్టుకోలేక అటురుకులాటలు జరిగితే ఊర్లోనే పట్టుకొని కొట్టి ఆయన గారి లింగానికి వాత పెట్టారు. ఓకే. లోకల్లో
ఆ వాత పెట్టేసినప్పుడు ఆ వాత అక్కడ ఉన్న ఆ స్పర్శ ఈ మన ఎరెక్టైల్ ఎట్లయితే ఈ ఫంక్షనింగ్ ఏది ఉంటుందో స్వామి పురుషాంగ స్తంభన బాడీలో ఉన్న బ్లడ్ ప్రెషర్ అంతా వచ్చినాకనే స్తంభిస్తుంది. అవును. దట్ ఈస్ కాల్డ్ అంటే అక్కడ నరం ఉండదు. అవును. అక్కడ వాత పెట్టేసరికి ఏమైపోయిందనంటే దానికి సంబంధించిన నరం అనేది ఫెయిల్ అయింది. అంటే పురుషాంగం అనేది స్తంభించగలుగుతుంది కానీ ఆ సెప్టిక్ అయిపోయి ఆ ఏరియా అంతా వెరీ 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 బ్యాక్టీరియల్ ఫామ్ అయిపోతే అది లోపల దాకా ఫామ్ అయిపోయి నరానికి సంబంధించింది కదా ఫామ్ అయిపోతే డాక్టర్స్ ఇది తీసేసేయాలి అని చెప్పారు. ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్, అది ప్రూఫ్ పెట్టిండు ఆయన అందులో. నేను చదివింది మొన్నటిదే, అంతకు ముందు డాక్యుమెంట్ పెట్టిండు ఆయన. ఇప్పుడు పెట్టిన తర్వాత ఓపెన్గా చెప్పుకోవచ్చుగా పురుషాంగాన్ని తీసే ఏర్పడింది అన్న విషయానికి నువ్వు ఇంత తతంగం చేసి ఇప్పుడు నీకు దొరికితే సిగ్గు అనిపించట్లేదా? దాని పేరు సనాతన ధర్మమా? దాని పేరు శివుడా? దాని పేరు పార్వతీ పరమేశ్వరుని పెడతావాను? ఈరోజు దొరికినావు, ఇన్ని ప్రూఫ్స్తో దొరికినావు. నేను వాగ్వివాదం చేశా, నన్ను చాలామంది అడ్డుకున్నారు మొదట్లో. నీకెందుకు నీ దుకాణం బంద్ అవుతుందనా అదని ఎన్నో అన్నారు స్వామి. ఈరోజు సంవత్సరం నుంచి పోరాడితే ఇంతమంది ఏకమయ్యారు స్వామి. అది కూడా ఏకం ఎందుకు అయ్యారు? వర్షిని విషయంలో ఏకం కాలేదు, వేరే ఇంకో అమ్మ వచ్చి నాకు తాళి కట్టి నన్న కాడ ఏకమైంది సమాజం. ఇది నిజమా కాదా? ఇప్పుడు ఈ స్పందన అవసరం. నేను పొద్దున్న నుంచి నాకు మహిళా సంఘాల నుంచి ఫోన్లు వస్తున్నాయి చాలా మంది, మీరు చెప్పిన దానికి మేము అందరం సిద్ధం ఉన్నాము అంటే. నేను అందరికీ చెప్పింది ఏంటంటే ఒక వీడియో పాస్ చేయండి, ఒక 30 seconds 1 minute మీరు వదలండి అందరూ ఇట్లా కాదట్ట కాదంటే 8-9 వీడియోస్ వచ్చాయి స్వామి. నేను మీకు కూడా పంపిస్తాను. పొద్దున నాగసాధువుల బృందం ఒకటి వదిలింది, అది కూడా నిన్న చెప్పా, నేను వదిలిపిస్తున్న వీడియో వదిలిపించా. అట్లా కొన్ని వస్తున్నాయి. కాశీ నుంచి ఇంకా రావాల్సింది. కాశీలో కొన్ని పనుల నిమిత్తం గురువులు గాళ్ళు సందర్భానికి రాలేరు, ఎందుకంటే వాళ్ళు ఫోన్లో ఫెసిలిటీస్ ఉండవు వాళ్ళ దగ్గర. ఒక వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి అక్కడికి పోయి కమ్యూనికేషన్ చేయడానికి ఒక్కోసారి 3 రోజులు కూడా పట్టచ్చు. వాళ్ళు ధ్యాన నిద్రలో ఉంటే డిస్టర్బ్ చేయడానికి రాదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి తల పైకి పెట్టి ఉన్నప్పుడు తల కిందికి ఉన్నప్పుడే మాట్లాడాలి. ఇది ఇంకోటి అది ఉంది అక్కడ, తల ఇట్లా కిందికి ఉన్నదనుకో నువ్వు అప్పుడే మాట్లాడాలి వెళ్ళి సాధువు దగ్గర. తల ఇట్లా మీద ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడితే ఆ సాధువు అపవిత్రం, నువ్వు చేసినట్టు భంగం. ఇట్లా పైకి ఎందుకు ఉండాలంటే ఈ సాధువు ఆత్మ ఈ బ్రహ్మ కపాలం నుంచి శివుడి చరణాల దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకు తల పైకి పెడతారు. ఇక్కడ బ్రహ్మ కపాలం ఉంటుంది. బ్రహ్మ కపాలం ఎలా ఉంటుంది ఇది తెలియాల్సిన అవసరం. చిన్నప్పుడు మనకి మాడ, అవును, ఇప్పటికి పిల్లలకు ఉంటుంది ఆయిల్ వేస్తారు. ఇది ఫస్ట్ ఆయిల్, ఇది తల్లి గర్భంలో ఓపెన్ ఉంటుంది. అది బిడ్డ పుట్టే సమయానికి క్లోజ్ అవుతుంది. అది ఓకే, ఇది బ్రహ్మ కపాలం అంటారు. దీని అర్థం కూడా మనిషి శరీరం ఆత్మను వదిలిపెట్టేసింది, ఆత్మ కంప్లీట్గా పరమాత్ముడి దగ్గరికి ఎలా వెళ్ళిందని చెప్పడానికి ఏంటంటే మరణశయ్యం మీద కూర్చున్నప్పుడు కట్టెలతో కాల్చినప్పుడు శబ్దం పట్ మన వస్తుంది, అప్పుడే అందరు వెళ్ళిపోతారు. అవును, సౌండ్ వచ్చిన నాడు స్నానాలు చేయాలి అని శాఖలు పోసడం, ఆ బట్టలు వేసుకోవడాలు. దీని అర్థం ఏంటంటే ఇందులో నుంచి ఆత్మ పరిపూర్ణంగా వెళ్ళిపోయింది అని అర్థం. ఇంత వివరణలో ఉన్న అది సీనుగాడి వాతగారి పెట్టలేవు అనుకున్నాడు. శాస్త్రం ఎంత గొప్పది, నీ వాతగారి పెట్టలేదు అనుకుంటే ఎట్లా? ఇప్పుడు పడుతున్నాయి నీకు, అప్పుడన్నా కనీసం లింగానికి పడ్డాయి వాతలు, ఇప్పుడు మనసుకు పడుతున్నాయి వాతలు, దేహానికి పడుతున్నాయి వాతలు, భవిష్యత్తుకు పడుతున్నాయి వాతలు, అక్కడ తల్లిదండ్రులకు పడుతున్నాయి వాతలు. ఎన్ని వాతలల్లో నువ్వు నేను పెద్ద మునగా నేను వీడియోలు చేస్తూ ఉంటే మనస్సాక్షి లేదా? కానీ నేను నిజంగా చెప్తున్నా స్వామి, నేను మీ ముందు కూర్చొని అసలు మీరు ఎంత రీసెర్చ్ చేసిరు అసలు ఒక మనిషిని, అంటే వీడు దొంగ అని నిరూపించడానికి కష్టాలు పడవచ్చు. నాకు ఎన్ని ఫోన్లు తెలుసా స్వామి నీకెందుకని, నీకేమన్నా కావాలా అని ఎన్ని చెప్తుంటే నేనేమన్నా ధర్మం కావాలి ఇస్తారా అంటే ఫోన్ కట్టు. నన్ను నిన్న కాక మొన్న వచ్చిన ఫోన్ ఏం తెలుసా స్వామి, కొంచెం వదిలేయండి ఇప్పటికన్నా బతికేస్తాడు అని ఫోన్. వాడిని అస్సలు వదలొద్దు, ఎందుకంటే ఇప్పుడు మీరు సర్టిఫికేట్ నాకు మీరు చూపించడం 2024లో జరుగుతుంది. 7వ నెల, ఇంకా సంవత్సరం కూడా కాలేగా శంకర, సంవత్సరం కాలేదు. వీడు 14 సంవత్సరాలు దీక్ష అని చెప్పేసి అది చేసి ఎక్కడ మోసం ఇది? ఇంత లైవ్ గా మనం పిక్చర్లో ఉన్నామా స్వామి? అసలు నిజంగా నేనే షాక్ అవుతున్నా. జనాలు శ్రీనివాస్ చాలా అబద్ధంలో ఉన్నాడు, క్షమాభిక్ష కూడా పెట్టొద్దు ఇలాంటి వాళ్ళు. అంటే ఈ చిల్లగాడు, నేను ఆ ఫోటో చూస్తేనే నాకు అర్థమైంది. మీద ఒక కలరు, ఈ గడ్డానికి ఒక కలరు, చోకు 10 పోగులు వేషం కట్టిండు, చాలా వేషం. ఇప్పుడు ఒక సాధువులాగా ఇంకొక సాధువులను ఎప్పుడు మనం తిట్టకూడదు, ఏమనకూడదు. కానీ శ్రీనివాస్ చేసిన విషయంలో ఓవర్గా వల్గర్గా పోలీస్ అధికారులను కూడా తిట్టడం, ఎన్నెన్ని మాటలు మాట్లాడడం ఆయన ఈరోజు ఈ పరిస్థితికి తెచ్చింది. ఈయనకు తోడు మీరు బాగా గమనించండి, పిల్లికి ఎలక సాక్ష్యమైనట్టు ఆ వర్షిని వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడి
విలవిలలాడుతురు. నీళ్లు తాగలేకపోతురు స్వామి. నిన్న నీళ్లు తాగయ్యా అని నా బుధాల మీద చేతేసి ఇట్లా మాట్లాడితే ఈడున్నాడు ఆయన తల అలా ఫోటోలు దింపొద్దన్న ఇట్లా పట్టుకుంటే ఆయన గట్టిగా ఈడబెట్టి ఏడుస్తుండు స్వామి. ఒక 55-60 ఏళ్ళు ఉన్నాయన నన్ను పట్టుకొని ఏడుస్తున్నాడు. త్రిశూలం కొద్దిసేపు పక్కన పెట్టి ఇట్లా పట్టుకొని నెత్తి మీద ఇలా అంటే ఎంత బాధ అయింది తెలుసా. రక్తానికి ఎంత బాధ ఉంటుంది స్వామి. కన్నరు 14 ఏళ్ళ, నేను 20 ఏళ్ళ. నువ్వు కన్నడానికి ఆ తల్లి ఎన్ని కష్టాలు పడుతొచ్చావు. నువ్వు ఆ తల్లిదండ్రులను ఒప్పించుకోకుండా పోయింది గాక నరకంలో నుంచి బయటకు వచ్చావా. ఇప్పుడు అసలైన నరక ద్వారం ఓపెన్ అయ్యింది. సీను రేపో మాపో దుబాయ్ సీన్ అవుతాడు, ఇదైతే గ్యారంటీ. తర్వాత వర్షిని జీవితం ఏమిటి స్వామి? ఊర్లో విలువ ఉంటుందా? కానీ ఆ వర్షిని ఎంత పిచ్చిదంటే ఈడ రాధిక అనే అమ్మాయి, రాధే అనే అమ్మాయి వచ్చినా అసలు నేను వండర్ అయింది అక్కడ. నేను ఏమనుకున్నా అంటే స్పందిస్తుందిగా అనుకున్నా. నేను అదే అనుకున్నా. చూసేవరకు ఇంకా తిరుగుతున్నారు. ఇంకా ఆ పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చాను నిన్న కౌంటర్. అట్టెట్లా తింపిస్తారు రా అని అడిగిన నేను. అక్కడ ఉన్నారుగా 2-3 నిలబడి. వాళ్ళ గురువులు అంట. గురువులు కాదు, పొందగాదు. ఒక్కొక్కటి చింతపండు చేస్తా. నేను పోతున్నా కదా కాశీకి పోయి వాళ్ళని నిలబెట్టి వీడియో తీయకపోతే నన్ను అడుగు శివ. వాళ్ళ ద్వారా ఈయన పరిస్థితి నేను చెప్పకపోతే నన్ను అడుగు. నాకు సమయం లేదు కాబట్టి నేను కదులుతలేను. కానీ బడబడ పోవడం పెద్ద సమస్య కాదు. ఆడికి పోయి నేను వాళ్ళ ఊర్లో నిలదీసి అడుగుతా. అట్లెట్లా నువ్వు చేస్తావు? సరే ప్రేమికులు వచ్చారా నీ దగ్గరికంటే మరి వీళ్ళిద్దరు నీకు ప్రేమికుల దగ్గర పడ్డారా? ఒక ప్రశ్న. సరే పురుషుడిలాగా వచ్చాడంటే వీడికి ఏమి లేదని చెప్పాడు ఈ అమ్మాయి చేసి. నీ ఇన్ని ప్రశ్నలకి జవాబులు లేవా? ఇంకా వాళ్ళు పాటలు పాడుతున్నారు. ఎవరు లేని వాడికి దేవుడే దిక్కంట. ఏం పాటలు వాళ్ళు వాడే పాటలు. నల్ల దుస్తులు వేసుకున్న వాళ్ళందరూ అఘోర గారు మిత్ర. ఇంకో విషయం చెప్పాలా, నల్ల దుస్తులతోని దయ్యాలు కూడా ఉంటాయి. వీళ్ళంతా దయ్యాల జాతికి సంబంధించిన వాళ్ళు తెలుసా మిత్ర. వీళ్ళందరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎల్లూరి శ్రీనివాస్ అంతా ఎల్లూరి క్షమాపణ మీడియా ముఖంగా అడగనంత వరకు నేను వదిలిపెట్ట. ఆయన చేసిన తప్పు 2 కుటుంబాలు, 2 ఆడపిల్లల జీవితాలు, ఇంతమంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మనోభావాలు దెబ్బ. విషయం ఇదైతే ఇంకా అటువైపు నార్త్ సైడ్లో మహానుభావులు ఉన్నారు, ఎవరికేం తెలియదంట. ఇంకా ఇప్పుడు నేను చేయాల్సిన పని కూడా అక్కడ చాలామందికి చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడ పోతున్నది కూడా దానికనే. అక్కడ అందరికీ తెలిస్తే అప్పుడు ఈయనకు విషయం తెలుస్తుంది. తప్పు చేసేసి విర్రవిగుతున్నాడు చూడు. వీడియోలో ఎట్టు వదులుతుండు చూసావా? ఏడికైతే ఆడికైనా వదులుతున్నాడు ఆయన. నేను నిన్న నుంచి వదలలేడు ఎందుకో వీడియోలు. జామ్ అయినట్టు అన్ని జంక్షన్లు. కానీ నేను ఇంకో విషయం చెప్తా. ఏ అఘోరికి కానీ కారు ఉండదు, అఘోరికి కానీ కారు ఉండదు. యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు వాడు. యూట్యూబ్ ఛానల్ రన్ చేసి నా వీడియోలు ఎవడెవడు యూజ్ చేస్తుండో వారికి స్ట్రైక్ వేస్తా అని చెప్తున్నాడు. నాకు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఇంతవరకు యూజ్ చేయడం. నేను ఎన్నిసార్లు మన యాంకర్స్ని అడిగినో అది ఎట్లా చేయాలో చెప్పాం. నేను నిన్నగాక మొన్న అడిగినా కదా. నేను మన వాళ్ళు యాంకర్స్ కొంచెం ఉంటే అమ్మ నాకు వీడియో అప్లోడ్ ఎట్లా చేయాలో చూపించని అడిగితే మీరు వచ్చినప్పుడు చూపిస్తా సామి. నాకు మన కీర్తి అప్లోడ్ చేసి ఇచ్చింది ఇన్స్టాగ్రామ్. ఫేస్బుక్ అయితే నాకు చిన్నప్పటి నుంచి కాలేజ్ డేస్ నుంచి ఉన్నది కాబట్టి అలవాటు. ఫేస్బుక్ వచ్చి ఆల్మోస్ట్ 16-17 ఏళ్ళు అది అలవాటు. ఈ ఇన్స్టాగ్రామ్లో పైన ఒక వీడియో ప్లే అవుతుంటుంది, కింద ఒక ప్లే అవుతుంది. నాకు అంత రాదు స్వామి. మా ఇంట్లో కూడా అడుగుతారు నువ్వు పెద్ద అది నీకు ఒకటి ఫోన్ రాదు, యూజ్ చేయడానికి రాదంటే. అంత టెక్నాలజీలో ఆయన ఉన్నాడు అని అంటే ఇట్ ఈస్ ఏ వాంటెడ్ వెపన్. అది లేదు వాడు చిల్లెరగాడు, తాగుతాడు, తిరుగుతాడు, జల్సాలు చేసిన వ్యక్తి. మళ్ళీ ఆయన సీసాలు తాగుతలేడు, బాగా గమనించాలి. టిన్స్ తాగుతుండు. టిన్స్ అంటే ఆయన అఫీషియల్ మెయింటెనెన్స్. బాగా గుర్తుపెట్టుకోండి. కష్టపడి తండ్రి ఎట్లా వస్తాడో తెలుసా స్వామి ఇంటికి అని తెలియాల్సిన అవసరం. మన ఊర్లో అయినా హైదరాబాద్లో అయినా తండ్రి కష్టపడి వస్తున్నప్పుడు ఒకటి ఏమో తెచ్చుకుంటాడు తాగడానికో చేయడానికో. దాంతోపాటు కూరగాయలు, లేకపోతే మన దగ్గర తెలంగాణ ప్రాంతంలో అయితే గుడ్లు తెస్తారు ఎక్కువ శాతం. ఇప్పుడు కూడా అలా చాలామంది ఓల్డ్ మనుషులు ఉన్నారు. వస్తూ ఇంటికి ఒక పండు తెస్తాడు స్వామి. ఎంతో అంతో 5-10 పెట్టి కాలు కడుక్కుంటాడు. లోపలికి రాకముందుకు ఆ తండ్రి ఏం తెస్తున్నాడు చేతిలో అని పిల్లలు ఈ పిల్లలు ఇంకా తల్లి ఎదురు చూస్తుంది. వాళ్ళ కోసం ఆ తండ్రి తెచ్చే ఆ బరువు, ఈయన అవమానాలు, చెమట, ఆడ వాడు 10 రూపాయలు ఇస్తాడో 20 రూపాయలు ఇస్తాడో, వాడు కాళ్ళు పట్టించుకుంటాడో వాడు తంతడో ఏవి మనకు చెప్పాడు. బిడ్డ తెచ్చాను అని చెప్పి ఇంట్లో పెడతాడు కదా. పెట్టినాక అందరం కూర్చుంటాం. నాన్న ఏం చేస్తాడు, 1-2 ఇంత తాగి మనతో పాటు అన్నం తిని బాధలో ఏదో మాట్లాడి పడుకుంటాడు కదా. ఇంత పవిత్రమైన దాంట్లో నాన్న 1 రూపాయి ఖర్చు పెట్టడానికనే కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే ఎవడబ్బా సొమ్మని కూర్చొని టిన్నులు తాగుతున్నాడు స్వామి. కష్టానికి ఉన్న విలువ తెలిస్తే నీకు తెలుస్తుంది. అప్పడంగా ఇట్లా వస్తున్నాయి కదా నీకు 10 వేసేసరికి అట్లా తాగుతున్నాడు. విర్రవీగ తనడానికి అర్థం అది. కష్టపడి నడుచుకుంటూ వస్తే ఈరోజు ఇప్పటికీ చెప్తున్నా కదా,
మా అమ్మ వంటల పని చేసి వస్తుంది స్వామి. ఈ పెళ్ళిళ్ళలో అక్కడ చేసి వస్తుంది కదా, ఒక వస్తువు తేదు మా అమ్మ, ఇంటికి తీసుకురాదు, ఏమని అనుకుంటారేమో వాళ్ళు అని. అప్పుడప్పుడు మేము అడుగుతాం, నాకు పిల్లలు ఉన్నారు కదా, కానీ తేదు. ఎందుకంటే మా అమ్మ పౌరుషం ఎక్కువ. ఉంటే ఉంటాం, తింటే తింటాం, ఈయనే ఉంటాం అన్న ఇదే ఫీల్ ఉంటుంది. కానీ ఏదో వండింది తీసుకొని రావాలని ఇప్పటికీ అడుగుతుంది మా అమ్మ. మా అమ్మ ఎప్పుడు తెలుసా, ఒక బాదుషా ఇట్లా దస్తీలో పట్టుకొని రావాలన్నా తెగ సిగ్గుగా ఫీల్ అవుతాను అంటది మా అమ్మ. కొంతమంది ఎట్లా తీసుకుపోతారు సార్? అవును, బాధ్యతలు ఎట్లుంటాయి చూడు, కష్టమవ్వకూడదు, సొమ్మకూడదు, సోకూడదు. శ్రీనివాస్కి ఆ బాధ్యత ఉందా స్వామి? కానీ వీడికి డబ్బులు ఎడికిన వస్తుండొచ్చు. లక్షలు వేసిందంట ఒక అమ్మాయి, 3 లక్షలు ఒక అమ్మాయి వేసింది, ఇంకొకటి 80,000 వేసిండు, ఇంకోటి 30,000 వేసిండు, ఇంకొకటి ఒకటి వేసిండు, ఇంకా బినామీ పేరు మీద ఏదో ఉందంట, ఇంకా డీటెయిల్ తీస్తా నేను. ఇన్ని విధాలుగా వచ్చినప్పుడు స్వామి కష్టం విలువ తెలిసి లోకమంతా చస్తుంటాయి. ఈడ నువ్వు అంత అప్పడంగా తిరిగి డీజిల్ అయితే ఊరికి డీజిల్ ఎంత ఖర్చు స్వామి? డీజిల్ కార్లల్లో 1000 రూపాయలు వేస్తే మనము మ్యాక్స్ టు మ్యాక్స్ 100 కిలోమీటర్లు కూడా పోలేము. అవును, అలాంటిది నువ్వు అన్ని కిలోమీటర్లు పోతున్నావు అని అంటే నీ దగ్గర అసెట్స్ లేనిది నువ్వు ప్రయాణం చేస్తలేవు కదా స్వామి. అంటే ఇదంతా సనాతన ధర్మమా? ఆ ఆడపిల్లలు నిన్న వచ్చి బాధపడుతుంది, నీళ్ళు ఈ స్వామి అన్నది నన్ను ఆ పిల్ల కూర్చొని. బయట ఆడపిల్లలు నలుగురు నిలబడి నీళ్ళు కూడా తాగలేరు స్వామి, తెలుసా? కొంతమంది ఉన్నారు, అది కొంతమంది కొంచెం అడ్వాన్స్గా ఉంటారు, తాగేది వేరు. కానీ ఇప్పటికీ ఊర్లలో సంప్రదాయం తాగలేదు. మాకు గమనించండి. ఇంతెందుకు స్వామి, నువ్వు హైదరాబాద్లో పెరిగినావు, హైదరాబాద్లో పుట్టిన పెరిగినావు కదా, పండగ హైదరాబాద్లో చేస్తామా? ఒక్క రోజు కన్నా ఊరికి పోయేస్తావా లేదా? మళ్ళీ ఊర్లో నువ్వు నిలకడ కూడా ఉండవు, నీ పానమా తిన్నే ఉంటుంది. కాకపోతే మన భూమి, మన ఇల్లు, ఆ శ్వాస ఒక గంటకైనా స్వచ్ఛంగా పీల్చుకొని వస్తాం. ఇంత పవిత్రతలా ఎక్కడ దొరికిన పవిత్రత శంకరా? బాగా గమనించు, బాధ అనిపించదా? కానీ నాకు మీరు చెప్తుంటే నేను నిజం చెప్తున్నా, మీరు మాట్లాడుతున్నా నేను ఒకటే ఆలోచిస్తున్నా. 2024లో చేయించుకొని ఏడ కథలుకున్నాడు, ఈ డైరెక్షన్ ఎవడు చేసిండు, ఎట్లొచ్చింది అసలు ఆ ప్రూఫ్ ఎట్లొచ్చింది? మనోళ్ళు మంచి సర్చిలో ఉన్నాడు, సీన్ గాని మీద పెద్దదే ఉన్నది. వాడు చెరువు కట్ట దగ్గర కూర్చొని నేను అఘోరిని అది అని చెప్పేసి మాట్లాడి మన వాళ్ళు అడిగారు, పెళ్లి చేసుకోమన్నాడు. పెళ్లి చేసుకుని అన్నాడు. వాడు 27 సంవత్సరాల్లో నేను చచ్చిపోతా అన్నాడు. అయ్యో మంచి మాట వదిలినావు స్వామి. నేను ఎవరో యాంకర్ అడిగితే నేను చచ్చిపోయేది కూడా రాసి ఉంది, ప్రళయం రాబోతుంది అని అన్నాడు. తర్వాత ఇంకోటి ఎవరో ఛానల్ మిత్రుడు మంత్రం అడిగితే అదేదో మొత్తానికైతే డుమ్ కానీ కదా. ఎల్లూరు శ్రీనివాస్కి చెప్తున్నా ఈ మాట, మీరు ప్రత్యేకంగా వీడియో పంపించండి. శ్రీనివాస్, అఘోరాలు మంత్రాలు చదవరు, ఇది గుర్తుపెట్టుకో. అఘోరాలది నాలుకతోని మంత్రాలు చదివా అర్హత లేదు, గుర్తుపెట్టుకో. అఘోరాలు మంత్రాలు చదవరు. మీకు చెప్పాలి వీడియో వాళ్ళకి, అఘోరాలు మంత్రాలు నోటి ద్వారా బయటికి చెప్పే అర్హత లేదు. అదేంటి స్వామి అని అనొచ్చు మీరు, ఇది పురోహితులకు మాత్రమే ఉంటుంది. అఘోరాలు చదవరు. అఘోరాలు కన్ను బొమ్మలతో మాట్లాడతారు, అఘోరాలు చేతి వేళ్ళతో చేస్తారు. యంత్రం మంత్రం తంత్రం అనేదే ఇది, మనస్సాక్షితో చేస్తారు. ఇలాగా కూర్చొని ఇట్లా చూసాముగా. ఇప్పుడు 2-3 విషయాలు చెప్తాం. ఇలా పెట్టి ఇలా అని ఇలా పెడుతున్నాడుగా మహానుభావుడు. అవునవును, దీని అర్థం వివరించమన్న సీను నేను చెప్తా. ఎవడో పెట్టింది ఎంతసేపు అక్కడ కింద పెట్టాడు, దేనికి? ఇట్లా అంటాడు శివం పోతుంటే ఇట్లా పోయి మొక్కుతాడు, ఇట్లా వండుకుంటాడు. ఇప్పుడు తండ్రిని ఇలా మొక్కి ఇలా పెట్టడమే ధర్మం అనేది శాసనాల్లో రాస్తుంది. ఇప్పుడు వామాచారం దక్షిణాచారం 2 ఉన్నాయి. దక్షిణాచారం అంటే ఏంటంటే దక్షిణ తీసుకోవాలి, ఇక్కడ మన దగ్గర ఉంది. వామాచారం అనేది ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సేవా భావాలతో ముందు పెడతారు. ఇంత వివరంగా శాస్త్రం ఉన్న దగ్గర శివుడి ముందు కూర్చొని ఇట్లా చేతులు పెట్టి ఇట్లా చేస్తాడు కదా, దీని అర్హత ఒక సాత్విక గుణాలను సంపాదించిన సాధువులు అఘోరాలే చేయాలి. ఏ అర్హత ఉందని నువ్వు కూర్చొని అలా ఇలా చేస్తున్నావు అంటే తండ్రిని అవమానపరుస్తున్నావు అని అర్థం. నీకు వచ్చింది, బట్ యు ఆర్ నాట్ ఏ స్టూడెంట్. నువ్వు స్టూడెంట్ అన్న స్కూల్లోకి పోయినావు అంతే, కానీ నువ్వు పట్టభద్రుడు కాలేవు. స్కూల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ స్టూడెంట్స్ శంకర. అందులో ఫెయిల్డ్ పర్సనాలిటీస్ ఉంటారు, పూర్ పర్సనాలిటీస్ ఉంటారు, ఒక్కటే సబ్జెక్టులో నాలెడ్జ్ ఉన్నవాడు ఉంటాడు, స్పోర్ట్స్ మ్యాన్ ఉంటాడు. అందులో నుంచి జడ్జిమెంట్ ఇచ్చే వాళ్ళంతా మన టీచర్లు. ఈ స్కూల్లోకి పోయింది అంతే. ఈయన ఏం చేసారు, లోపలికి రానియలేరు, క్లాస్లోకి బయట కూర్చోబెట్టి బయట నుంచే పంపించేసారు. ఇప్పుడు శ్రీనివాస్ చేసిన విషయాలు సమాజానికి విరుద్ధమైన పనులు కాబట్టి మేము వచ్చాము ఇందులోకి. నాకు శ్రీనివాస్కి మళ్ళీ ప్రత్యేకంగా నన్ను శ్రీనివాస్ పిలిచాడు అనుకోండి ఎక్కడికన్నా మాట్లాడడానికి చేయడానికి, ఈ రుద్రాక్షలు చితాభస్మ ఇవన్నీ తీసేసి నార్మల్ టీషర్ట్ వేసుకున్నాను అనుకోండి, నేను శ్రీనివాస్ని ప్రశాంతంగా నిలబడి మాట్లాడతా. అవన్నీ పెట్టుకొని మాట్లాడడం అంటే మాత్రం వదిలిపెట్టలేను. అది మాత్రం నేను ఊరుకోడు. సనాతన ధర్మం గొప్పది శంకర. శ్రీనివాస్ చెప్తున్నా, సనాతన ధర్మంలో 4 పుత్రులు ఉన్నారు భూమండలంలో. శ్రీనివాస్, సనాతన ధర్మంలో 4 పుత్రులు ఉన్నారు. సనక సనంద సనక జాతుల సనత్ కుమారుల.
ఈ పుత్రులు బ్రహ్మకు పుట్టిన వాళ్ళు అంటారు. వాళ్ళే బ్రహ్మ మానస పుత్రులు. వాళ్ళ వల్లనే భూమి 4 పాదాల మీద ఉంది అంటారు. వాళ్ళే సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు. సనత్ కుమారులు అనేవాళ్ళు బ్రహ్మ మానస పుత్రులు అవడం చేత స్వామి, ఎవరైతే ధర్మం గురించి వెళ్తారో వాళ్ళ నాలుకపై సాక్షాత్తు బ్రహ్మ వచ్చి కూర్చుంటాడు అనేది రాసున్నది వేద సాక్ష్యంగా. ఓకే. జగద్గురు ఆదిశంకరాచార్యులు ఎంత వేదాలని చెప్పిన వ్యక్తి శ్రీచక్రాన్ని బంధించాడు. ఇప్పుడు మన దగ్గర మెల్లిగా వస్తే ఎవరైతే పౌరోహిత్యాన్ని చేస్తారో ఆ పౌరోహిత్యం చేసిన ప్రతి ఒక్క నాలిక పైన బ్రహ్మ మానస పుత్రులు కొలువై ఉంటారు అంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం పలుకుతారంటే వేద మంత్రం. వేదం అనేది ఏమిటి? అసలు ఆ వేదాలు ఎవరు రాశారు అని అంటే ఒకప్పుడు దేవాది దేవతలు బోధించిన నిజమైన విషయాలు. ఇప్పుడు అఘోరా పేరు పెట్టి తిరిగిన వాళ్ళదే శాసన గ్రంథాల్లో 37వ పురాణం ఇది. మీరు గమనించాల్సిన విషయం నేను ఇది కూడా చెప్తున్నా. మన దగ్గర కేవలం 36 పురాణాలే ఉన్నాయి. అఘోరా పురాణం అనేది 37వ పురాణం. ఈ 37వ పురాణం అనేది లేదు ఇప్పుడు చలామణిలో. ఎందుకంటే అఘోరాలు చైల్డ్ నుంచే వైల్డ్గా పెరిగేటోళ్ళు, చంపేస్తుండే ఎక్కువ, తలలు తీసేటోళ్ళు. వీళ్ళందరినీ ఇట్లా చేస్తే ప్రమాదం అవుతుందని చెప్పేసి అఘోరా పురాణాన్ని మూసేశారు. ఓకే. అఘోరాలు అందరికీ తెలుసు. ఇప్పుడు గరుడ పురాణమే చలామణిలో ఉంది. ఇప్పుడున్న గరుడ పురాణం మరి నిజమైనది కాదు. గరుడ పురాణం 100 సంవత్సరాల క్రితమే కల్పితం చేశారు. ఎందుకంటే మన దగ్గర కూడా ఉందిగా స్వామి. ఇప్పుడు క్లాస్లో టీచర్ బాగా కొడుతున్నట్టు ఆ పేపర్ చెప్తాగా మనం. ఈ యక్షకలన్నీ మన దాంట్లో కూడా ఉన్నాయి, మన పురాణాలలో కూడా జరిగాయి. ఇప్పుడు శివాజీ గారు ఉన్నారు, గొప్ప కార్యక్రమం చేసి 50 ఏట చనిపోయాడు. ఒక శివాజీ గారి గురించి ఒక విషయం ఏముంటుందంటే ఛత్రపతి గురించి వాళ్ళ కుటుంబంలోనే విషం పెట్టి చంపారు అనేది కూడా ఉంది. కొద్దిగా అని. ఇప్పుడు శివాజీ చనిపోయింది సొంత మనుషుల మధ్యలే, కానీ శివాజీ చేసిందంతా ఈ సొంత మనుషులని మన మనుషులని దేశాన్ని మొత్తం కాపాడడానికని వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టారు కదా. ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం కంటే పదునైనది ఏమిటి? ఇంట్లో ఉన్న నమ్మకం. ఆ నమ్మకం వచ్చేసి ఎలా చేసింది చూసావా? ఇక్కడ మన దగ్గర గ్రంథాలన్నీ కూడా అపవిత్రం అయిపోయేసరికి శ్రీనివాస్ లాంటి వాళ్ళని ఎదుర్కోవడానికి చాలామంది బయటకు వస్తలేరు. ఎందుకంటే నీకు డబ్బు ఒకటి అడ్డొస్తుంది, నీ పరపతి అడ్డొస్తుంది, నీ విషయ వివరణలు అడ్డొస్తున్నాయి. రేపటి రోజు నీ ఆశ్రమ దానికి సంబంధించిన విషయాలు ఏదైనా వస్తాయేమో ఇన్ని అడ్డులు రావడం చేత నీ పరపతి గురించి అని వచ్చేసినప్పుడు ధర్మం లేదు అక్కడ. జగద్గురు ఆదిశంకరాచార్యులది ఇల్లు ఉందా ఎక్కడ? ఇప్పుడు పొదులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇల్లు ఉందా స్వామి? ఎవ్వరి ఇల్లులు లేవు. మరి ఇల్లే లేదు అన్న వాడికి పరమాత్ముడు చూపించి అసలైన సిసలైన ఇల్లు ఏందో మీకు గతంలో చెప్పాము. 6 అడుగుల స్థలం. ఆ స్థలంలో కేవలం నిన్ను పూడ్చడానికి, మళ్ళీ ఆ స్థలం నీది కాదు, నిన్ను పూడ్చినాక నెక్స్ట్ డే వేరేవాడిని పూడ్చేస్తారు కదా. అలాంటి స్థలాల కోసమని ఇతిహాస పురాణాల్లో తాళపత్ర గ్రంథాలన్నీ రాసి పొందపరిచేమున్నాయనంటే సనాతన ధర్మం అనేది ఆది బీజం. దాంట్లో మార్పులు అంతే వస్తుండాలి పోతుండాలి. శివ తర్వాత రమేష్ పోవడం అంతే, కానీ దాంట్లో ఆగేది లేదు. కానీ ఆ ఆగే వర్తులం భూమి మీదనే శివ ఉంటాడు, రమేష్ ఉంటాడు, నరేష్ ఉంటాడు. ఈ భూమిని మోసేది ఎవరు? భూమాత, ధరణీమాత. ఈ ధరణీమాత ఎవరు అంటే మహావిష్ణువు భార్య. శాసనాల్లో రాసింది. జనక మహారాజు భార్య కూడా మళ్ళీ కొన్ని ఉన్నాయి, నేను మళ్ళీ చెప్తాను. శ్రీనివాస్ విషయం వచ్చేసరికి కొంచెం డీప్గా ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లాంటి మన దగ్గర ఉండడం చేత ఇలాంటి వాళ్ళు బలహీనత చేశారు మన దాన్ని. సనాతన ధర్మం అని అంటే ఏమి అని ఒక్క యాంకర్ క్వశ్చన్ చేయలేదు శ్రీనివాస్ని. దట్టే మన యాంకర్స్ అడిగిన క్వశ్చను, మీరు ఇలా ఎందుకున్నారు, ఆ పైన ఇలా ఎందుకున్నాయి, మీకు అసలు ఏమున్నది ఆడ, ఈడ ఏమున్నది, గ్యాస్ పొయ్యి ఏమున్నది అని అడగకుండా సనాతన ధర్మం అంటే ఏమిటి, సత్పురుషులంటే ఎవరు, సాధన లక్ష్యంలో నీవు ఎన్ని రోజులు ఎక్కడ ఏ సాధనని సాధించిన సిద్ధి సంపాదించినావు, నీ గురువు సిద్ధి ఏమిటి, ధర్మ రక్షణలో నువ్వు ఇక్కడ వేసిన ఈ జంజం కట్టిన ఆ పరమాత్ముడు జంగమయ్య అయితే మరి నీవెందుకు వేశావు, దాంట్లో ఉన్న 188 వర్గాల వాళ్ళే నువ్వు జంజం వేయాలని ఉన్నప్పుడు జంజం మరి నీకే అర్హతతో వచ్చింది. ఇక్కడ బొట్టు సనాతన ధర్మంలో అఘోరాలందరూ పైకి బొట్టు పెడితే నువ్వు రౌండ్గా ఎందుకు పెట్టి నువ్వు సుంటా అని అడగకపోయే. కానీ నేను నిజం చెప్తున్నా స్వామి, క్వశ్చన్లు అయ్యాలి. నేను వాడు అంటే ఆయన అందాం అనుకున్నా అఘోరా అని చెప్పి, వాడు బట్టలు వేసుకోలేడు కాబట్టి నేను వెళ్ళలేదు. నేను నిజం చెప్తాను, నేను వాణ్ణి మాత్రం అసలు మొత్తం చింపి ఇస్తాగా వేస్తుంటే అట్లా కాదు, మీరు అదృష్టవంతులు కాబట్టి పోలేకపోయారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నా అదృష్టం చూడండి, నేను ఇంటి దాకా పోయి ఇంటి కూడా వెళ్ళబడితే కూడా పరమాత్ముడు ఇక వదిలే ఆ దాష్టికారి చూడగానే రిటర్న్ పంపించిండు ఇంటికి పోయినా అసలు అంత దూరం. కాబట్టి మీరు అదృష్టవంతులే.
ఇప్పుడు వస్తాడుగా మాట్లాడు. ఏం అదృష్టమే, వాడు మాత్రం నాకు దొరకాలి. వాడు నా చేతిలో మాత్రం సచ్చినట్టే. ఇక చాలా తప్పు చేశాడు స్వామి ఆయన. సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించి ఈ ఆడపిల్లని కాపాడే వరకు నా ప్రయత్నం కాదు స్వామి. ఈ సంవత్సరం లోపట ఈయన ఏషం కట్టిండు, దాని తర్వాత ఈ రాధే అమ్మాయిని ఇట్లా పటాయించిండు. ఇక మనం ఇక మాట్లాడాలి. ఇట్లా ఏంటంటే ఆ అమ్మాయి కూడా నేను ప్రత్యేకంగా నాతో చాలాసేపు మాట్లాడింది స్వామి. ఈ అమ్మాయి వ్యక్తిగతమైన జీవితంలో ప్రతి ఇంట్లో మట్టిపోయే స్వామి. అవును. ఎవరింట్లో బంగారు పోయలేదు. మట్టిపోయి అంటే కష్టాలే. అవును. అయితే ఈయన గారి దగ్గరకు వచ్చి కష్ట సుఖాలు చెప్పుకుంటే ఈయన గారు మెల్లిగా కావాల్సిన మర్యాదల పరంగా ఏం చేశాడంటే మాటల ద్వారా వ్యక్తిని ప్రేరేపణ చేసి నేను కూడా నీకు భర్తలా అంటూనే నేను లింగ మార్పిడి చేసుకున్నా అంటే లింగ మార్పిడి చేసుకోండి, లింగం లేకపోతే అయిపోయిందా, మొత్తం నేను పురుషుడనే కదా అని చెప్పేసి నేను తోడుగా ఉంటానని చెప్పడం కూడా జరిగితే ఆడపిల్లలు తోడుకి విలువిస్తారు కదా. ఈ విధంగా జరిగింది ఈ అమ్మాయికి పొరపాటు. ఈయన దగ్గర ఉన్నదని కాదు, మళ్ళీ ఈ అమ్మాయిని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టిన తర్వాత ఓపికతోనే ఉన్నది. ఎందుకు సడన్గా బయటికి వెళ్ళింది అంటే దాని అర్థం ఏంటంటే స్వామి, ఆ తల్లి వర్షిని అమ్మ నేను తల్లి కూతుళ్ళము అన్నదాకా బయటికి వెళ్ళలే. అవును. పెళ్ళి అనగానే బయటికి వెళ్ళి. అవును. అందుకని ఆ అమ్మాయి గౌరవం ఇవ్వాల్సిన విషయం ఏంటంటే ఇంకా తట్టుకోలేకపోయింది. నన్నే పెళ్లి చేసుకొని ఎట్లా చేసిండు అని అంటే ఇంకా వేరే వాళ్ళని ఏం చేస్తాడో అని చెప్పేసి ఈయన శ్రీనివాస్ ఈ అమ్మాయికి సంబంధించిన విషయంలో తప్పు అని చెప్పడానికి విషయం ఏంటంటే ఈయన గారు అమ్మాయిలకి విగ్రహాలు ఇస్తాడు గిఫ్ట్. అది రుజువులు 2 ఉన్నాయి నా దగ్గర. ఫోటో కూడా పంపించాను మొన్న. అమ్మకి పంపిస్తే చేసింది. కాలభైరవ విగ్రహం అమ్మ దగ్గర ఉంది, ఇంకా ఉంది వాళ్ళ ఇంట్లో. ఆ విగ్రహం ఇచ్చిండు. ఇప్పుడు నిన్నగాక మొన్న ఆ విగ్రహం ఈయననే ఇచ్చిండు. రుజువు అనడానికి ఏంటంటే నిన్నగాక మొన్న సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహం ఇస్తున్నాడు కార్లో అమ్మాయికి. వీడియో వచ్చింది చూసావా, వర్షినికి గిఫ్ట్ ఇస్తున్నాడు. ఈయన దగ్గర కొన్ని ఉంటాయి అందులో లోపట. కాబట్టి ఏంటంటే విగ్రహాలను అలా క్యారీ చేసేది లేదు ధర్మంలో. విగ్రహాలన్నీ భూమిలో పెట్టడమే ఉన్నది, భూమిలో పెట్టి పూజించేది పద్ధతులు ఉన్నాయి. ఇలా ఎన్ని పాపాలు వేసుకున్నాడంటే ఒకవేళ ఇంకొక జన్మ ఉన్నదనుకోండి ఆయన గారు ఎలాంటి పరిస్థితిని అనుభవిస్తాడో ఆలోచించండి. కాబట్టి ఏంటంటే దేవుడితోనే పెట్టేసుకున్నాడు ఈయన డైరెక్ట్గా. ఇక ఎవరితోనే పెట్టుకోలే. గల్లీలో లొల్లి పెట్టుకుంటేనేమో రేపో ఎల్లుండో ఏదో రోజు చిల్డ్ బ్రో అనొచ్చు, కానీ మనోడు పెట్టుకుంది డైరెక్ట్గా సృష్టికర్తతోనే. కాబట్టి ప్రతి సమయం ఓడిపోతూనే ఉన్నాడు. శ్రీనివాస్ ఇంకా గెలిచినా అనుకుంటున్నాడు స్వామి. వాడి బొంద వాళ్ళ అమ్మ నాన్న ఏ స్థితిలో ఉన్నారు అసలు పరిస్థితి. వాళ్ళ అమ్మ నాన్నలు అసలు ఫోన్ చేసిన కంఠం నేను గుర్తుపట్టాను అనుకున్నారు, కానీ ఒక పెద్దాయన మాట్లాడాడు. ఆ మాటల్లో బాధ కూడా ఎలా ఉంటుందంటే వదిలేయండి స్వామి మనకెందుకు అని అన్నప్పుడు అవతల వ్యక్తి ఎన్నో బాధలను చూస్తున్నాడని అర్థం. శ్రీనివాస్ తల్లిదండ్రులు గెలిచిండా? ఇన్ని విషయాలు మాట్లాడితే తల్లిదండ్రులని గెలవలేడు. ఊరు గెలిచిండా? ఊరు గెలవలేడు. పోనీ మనస్సాక్షిని గెలిచిండా? గెలవలేడు. పోనీ ఆయన గారు చేస్తున్న పనులల్లో సమాజాన్ని గెలిచిండా? గెలవలేడు. పోనీ ఇవన్నీ గెలవకున్నా బాగా తాగి మంచిగా పురుసత్తుగా నిద్ర పట్టిందా అని అంటే నీ దేహాన్ని కూడా నీవు గెలవలేవు. ఇన్ని గెలవలేని నీవు ఏం గెలిపిస్తానని సనాతన ధర్మం అని చెప్పి తిరుగుతున్నావు. ఒక ఘోర 8.5-9 అడుగులు అక్కడ ఉండే కుక్కుళ్ళు ఎంత హైట్ ఉన్నారు, వాళ్ళే సనాతన ధర్మం గురించి మాట్లాడాలంటే నాలుక తడబడుతుంది. అంత పవిత్రమైన మాట అది. సూటిగా ఇలా సనాతన ధర్మం అనేసేసి జుర్రుమని కార్లు వెళ్ళిపోతే అయిపోతా అనుకుంటున్నాడు. సనాతన ధర్మం పేరు కానీ వీడికి విల్లా ఉందంట, గంజాయి సరఫరా చేస్తారని అంటున్నారు, బ్లాక్ మనీ సరఫరా చేస్తారని ఏదో బినామీ అంటున్నారు, వీడిని అంటున్నారు. సో ఇన్ని గణం అంటున్నారు, ఇవి వాస్తవాల కాదని ఇంకా నిరూపణ కావాలి. అవుతుంది. ఇప్పుడు ఎంక్వైరీకి వెళ్ళారు అందరూ. ఓకే, అదొకటి. ప్లస్ ఇంత అంటే ఈ 1 year లోపల వీడు ఇంతగానం చేసినట్టే వీడి వెనకాల ఎవరో ఉన్నారు ప్రోత్సహించరు. ఆ ప్రోత్సాహన విషయం బయటికి వెళ్ళాలి. ఇప్పుడు కమిషనర్ నిన్న మాట్లాడిన శారదా అమ్మగారు ఏమన్నారంటే ఇట్ హాస్ టు గో ఇన్ ఎ డీఫెస్ట్ వే అన్నది. సో వీ కెనాట్ జడ్జ్ ద పర్సన్ బై బ్లైండ్లీ. ఇఫ్ యు ఆర్ గివెన్ ఎ డాక్యుమెంట్ ఆల్సో, సో వీ హ్యావ్ టు గో వెరీ డీప్. అంటే ఒక అమ్మాయి ఏ విధంగా ప్రేరేపణ చేయబడ్డది అంటే ఊరికే అయితే ఓరుగా, తాళైతే ఊరికే కట్టించుకోరుగా, ఇట్లా ఎందుకు అంటే వాళ్ళ మోటివేషనల్, వాళ్ళ మైండ్లో ఏం మోటివేట్ అయ్యారు వాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఫైనాన్షియల్ ఇష్యూసా లేదు అన్న సమక్షంలో వీడి దగ్గర ఏదైనా అసెట్స్ ఉన్నాయా? చూడు స్వామి, ఒక విషయం నేను ఏం చెప్తానంటే ఎంత పెద్ద మగవాడైనా అట్రాక్షన్ ఒక్కళ్ళని ఇద్దరిని చేయాలి. వాస్తవంగా అట్రాక్షన్ కూడా ఆడవాళ్ళు ఒకరిద్దరే అవుతారు.
కనబడిన వాళ్ళందరూ అట్రాక్ట్ కారు. ఈయన గారి విషయంలో జరిగినది ఏంటంటే ఈయన బాగా అట్రాక్ట్ చేస్తారని ఆ అమ్మాయి తర్వాత ఇంకో అమ్మాయి నేను మాట మొక్కపోడు ఈయన్నే అట్రాక్ట్ అట్రాక్ట్ చేస్తే అట్రాక్ట్ అయిన వాళ్ళు అసలైన గ్రహాంతరవాసులు. బాగా గమనించాలి. ఈడే గ్రహాంతరవాసులా ఉన్నాడంటే ఆయనకి అట్రాక్ట్ అవుతున్నారంటే ఒక సినిమాలు అంటారు చూడు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు గ్రహాంతరవాసి కప్పల్లా సేమ్ ఉన్నది. ఇప్పుడు ఆ గ్రహాంతరవాసులు వస్తే వీళ్ళని ఏమంటారు, వీరు ఎక్కడ గ్రహవాసులు అడుగుతారు. ఆ అమ్మాయిలకి బుద్ధి రావాలి అని అనే విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఒక్క రాధిక మాత్రమే బయటికి వెళ్ళింది, ఇంక 2-3 ఉన్నారని ఇన్ఫర్మేషన్ నిన్న మధ్యాహ్నం వచ్చేది. ఆ అమ్మాయి చెప్తుంది కదా, ఒకవేళ శ్రీనివాస్కి ఆయుష్ గట్టిదయ్యి పుణ్యం కోసం ఇంకా బతకాలి అని అనుకుంటే ఇప్పుడే సరెండర్ కావాలి. లేదు కుదరదు అని అంటే ఇంకొక వెపన్ రెడీగా ఉంది, 3వది ఇంకో అమ్మాయి ఎవరో ఉన్నారట, ఆ అమ్మాయి వచ్చిందంటే అయిపోయాయిగా సీన్ అన్నట్టు అవుతుంది. కాదు, వీళ్ళు పెళ్లి జరిగినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. పెళ్లి జరిగినప్పుడు వీళ్ళు మంత్రాలు చదివారు. ఆ మంత్రాలు అసలు పెళ్లికి సంబంధించిన మంత్రాలు, భోజ్పూరి మంత్రాలు అవి. ఆ మంత్రం అవి మాంగళ్య మంత్రాలు కావు. ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే సాగు దగ్గర కూడా మంత్రాలు ఉంటాయి కానీ అది సాగు మంత్రాలు. సీనన్న తిరిగింది ఏంటంటే ఇట్లా పట్టుకొని ఆయన ఎట్లా తిరుగుతుంది చూసారా, ఇట్లా ఇది పానిగ్రహం ఇలా పట్టుకొని తిరగడం, ఆయన ఇట్లా పట్టుకొని తిరుగుతున్నాడు. ఓకే, అప్పుడే అనుకున్నా ఈ ఈడుకి పానిగ్రహం అంటే తెలియదు, ధర్మశాసనం అంటే తెలియదు. ఇట్లా పట్టుకొని ఇట్లా గుప్పెట్లాగా పోతున్నారు వాళ్ళు. చిటికనే పట్టుకుండొచ్చు లోపల, కానీ ఆ తిరిగే తిరుగుడు కూడా ఆ థర్మాకోల్ బెలూన్ ఊపుతున్నారు సిగ్గు లేకుండా. ఆవిడంట శోభనం అని అంటుంది, రాత్రి 10 నిమిషాలకు శోభనం అంటారు. 10 నిమిషాలకు శోభనం లేకుండా ఏడు చేస్తాడు స్వామి శోభనం. ఆ కార్లో శోభనంలో ఈ స్త్రీ ఎలా పుట్టదు శోభనం, స్త్రీ ఒడి ఎందుకు నింపుతారు తెలుసా స్వామి? పెద్ద మనిషి అయినప్పుడు జీవితం అంతా బరువు బాధ్యతలతోని సుఖం సౌభాగ్యాలతోని నిండు జీవితాలను అనుభవించాలి అని చెప్పి పెడతారు. ఆ అమ్మాయికి అది శోభనం అని అనిపించుకునేలా ఉందా స్వామి? పురుషుడంటే పరమశివుడు, పురుషుడంటే రాముడు అని శాసనాల్లో ఉన్నాయి మన దగ్గర. పురుషుడంటే మహావిష్ణు అని. అలా స్త్రీ అంటే ఏం రాసి ఉంటుంది తెలుసా స్వామి? సీతామాత అని రాసి ఉంటుంది, పార్వతీమాత అని రాసి ఉంటుంది. ఇంత వివరమైన ప్రశ్నలకి శోభనం అనే పేరు లేదు మన దగ్గర. అది చాలా చాలా గొప్ప సంస్కారవంతంగా చేసే పని అది. అలాంటిది వదిలిపెట్టేసి శోభనం అని చెప్పేసి బ్యాండులు భజంత్రీలు పెట్టుకొని పోతున్నారు. ఇప్పుడు శరీరం కోసం శోభనం ఏమవుతుంది? ఒకప్పుడు ఒకరి మనసులకి కలవడానికి శోభనం అయ్యేది, అంతే కదా. ఈవెన్ సోషలైజేషన్ ఈజ్ నెట్వర్క్. అంటే మీరు చూస్తున్న ఈ వైల్డ్ ఛానల్స్లో కొన్ని వస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ అయిపోయిన తర్వాత నీకు ఆడ ఏం కావడానికని వెళ్తున్నది లోపలికి. శ్రీనివాస్ ఏమేం చేశాడు అనేది నిన్న మహిళా కమిషనర్ గారు చెప్పింది ఆ అమ్మ. భయంకరమైన నిజాలు. అన్ని విషయాలు నేను మీడియా ఛానల్లో చెప్పలేను. ఇప్పుడు వర్షిని ఎంత చిత్రవాదన అవుతుంది. మొత్తం ఆ అమ్మాయికి మత్తు పెడుతున్నాడు. అన్న చెప్పిండు నిన్న. ఆ మత్తు పెట్టేసరికి ఏమవుతుందంటే ఈ మైండ్ చిన్న మెదడు కంప్లీట్ ఫ్రీజ్ అయిపోతుంది. ఒక మాట చెప్తా వినండి. మద్యం తాగుతున్నాం అనుకుంటే పార్టీ కల్చర్ మందు తాగినప్పుడు ఆ మనిషి మొత్తం పార్టీ కల్చర్లో ఉంటాడు. నువ్వు అదే పార్టీలో ప్రేమ వ్యవహారం స్టార్ట్ చేశాడు అనుకోండి ఎవడన్నకోడు, మొత్తం ఏడుపులు తూడుపులతోనే ఉంటుంది ఆ సెక్షన్. ఇక్కడ ఈ మద్యానికి ఉన్న పవర్ అది. ఈడు ఏం చేస్తాడంటే ఒక చిన్న ట్రిగ్గర్ ఆన్ చేసేసుకొని ఆ మద్యం పెడతాడు. అలా మెల్లిగా జర్నీ ఆ అమ్మాయి కాన్షియస్ రావడానికి 12 hours పడుతుంది. ఈడు ఏమేం చేస్తున్నాడు అక్కడ చుట్టుపక్కల ఉన్నారు చూసారా, వాళ్ళందరూ సాధువులు సాత్వికులు ఉండవచ్చు కానీ అందరూ మంచోళ్ళు. ఆ స్వామి ఆ అమ్మాయిని వీడు మద్యం తాగి ఆ అమ్మాయి మద్యం తాగితే బయట పశువుల్లాగా తిరుగుతుర్రు స్వామి. అవును, నీకైతే ఏం లేదు, నువ్వు ఒక పశువువి. అభం శుభం తెలియని ఒక ఆడబిడ్డ ఉంది కదా, జరగరానేది జరిగితే స్వామి ఎంత పెద్ద అవమానం. కానీ చిల్లరగాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏదో బిజినెస్ చేయాలని చెప్పేసి బిజినెస్ అని అంటున్నారు రుజువులు. ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా అదే అంటున్నారు, ఈ అమ్మాయిని సరఫరా చేస్తున్నాడు, బాడీలో పార్ట్స్ కోసేస్తున్నాడు అని ఏదో చెప్తున్నారు. మరి సీన్కి అయితే అంత సీన్ లేదని అనిపించింది నాకు. శ్రీనివాస్ దగ్గర ఏముందంటే ఊర్లో అంతా అవమానాలు పాలయ్యిండు. అవమానాలు పాలైపోయి ఏదో సంపాదిద్దామని బయటకు వచ్చిండు కానీ సంపాదించలేకపోయాడు. చూడండి, శివుడు అంత పిచ్చోడా స్వామి. సంపాదించిండు కదా దొంగనా కొడుకు లంగనా కొడుకు అని. అది పెద్ద బిరుదులు అవి. ఆ బిరుదులు ఏంటంటే ఇప్పుడు ఆయన ఒక్కోటి దగ్గరే ఉంటాయి.
ఇప్పుడు సమాజంలో వచ్చే బిరుదులు రావాల్సింది కానీ రాలేదు. ఇంకోటి పెళ్లిలో ఇప్పుడు భార్య భర్తలు అన్నప్పుడు ఈయన పైన చెట్టు వేసుకోవాలి, ఈమె చీర కట్టుకోవాలి. ఇద్దరు చీరలు కట్టుకుని ఈమె ఎర్ర చీర కట్టుకుందా, పింక్ కలర్ చీర కట్టుకుంది. లెస్బియన్స్ అన్నారు వాళ్ళు. అసలు సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నారు స్వామి? అసలు నిజం చెప్పాలంటే వాళ్ళు ఓడిపోయే మెసేజ్ స్వామి. ఇట్లా కూడా ఉంటదా అని అనుకుంటారు చిన్నపిల్లలు ఎవడన్నా చూస్తే. సమాజం ఏమవుతుందంటే తల్లిదండ్రుల బాధ కూడా వ్యక్తపరచలేకపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒక తల్లిని పోయి అడుగుతామా, నువ్వు ఎట్లా పెంచినావమ్మా, తల్లిని పోయి అడుగుతామా ఎట్లా పెంచినావమ్మా అంటే ఈ రోజుల్లో 90% మంది తల్లిదండ్రులు గారాభంగానే పెంచుతారు. గారాభంగా పెంచిన దాని పేరు ఈ రోజుల్లో నరకం. గారాభంగా పెంచి తండ్రి ఎన్నో బాధలు, తల్లి ఎన్నో బాధలు పడి పెంచిన ఆ ప్రేమ పేరు ఈరోజు ఇంట్లో హౌస్ అరెస్ట్ కదా. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఈపులు చింతపండు వేసేవాళ్ళు, ఆ చింతవరకు తెచ్చి అట్లా తేయకపోయేసరికి ఇవన్న వాళ్ళందరూ ఈ విధంగా అవుతారు. కలియుగం స్వామి ఇది. ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో సీన్ వచ్చిండు, ఇంకా డాన్ సీన్ ఉన్నాడేమో రాను రోజుల్లో దేవుడా. కానీ ఇప్పుడే దీన్ని తుంచేస్తే అసలు ఈ అఘోరి గాని ముక్కలు ముక్కలు నరకాలి. నిజం చెప్పాలి 100 సంవత్సరాల వరకు భయపడాలి సనాతన ధర్మం మీద, ఎవరైనా తప్పుదోవకు వస్తున్న విధంగా వెళ్ళాలి మనం. ఇప్పుడు నేనైతే శ్రీనివాస్ యొక్క అఘోరి తత్వానికే విలువ. అది తీసేసిండు అనుకోండి, శ్రీనివాస్ నార్మల్ లైఫ్ బతుకుతేనే ఆయనకు ఒక విలువ. అది పెట్టుకొని ఇలాంటి పనులు చేస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీడియా ఛానల్ వాళ్ళందరూ కూడా కొంచెం అన్ని విషయాలు ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం స్వామి. సో ఫైనల్ గా ఒక క్వశ్చన్ స్వామి, అంటే నిన్న ఒక ఇంటర్వ్యూలో సనాతన ధర్మం అంటే ఏంటో ఒకసారి అడగండి అన్న, ఎవరన్నా నాకు అసలు తెలియదు, తెలుసుకోవాలని ఉంది అని చెప్పేసి కానీ కామెంట్ చేసి. సో ముఖ్యంగా మీకోసమే అడుగుతున్నా, అసలు సనాతన ధర్మం అంటే ఏంది స్వామి? మంచి ప్రశ్న. సనాతన ధర్మం అంటే మిత్ర, సన ఆతన్న అనేది ఆది బీజం. సన అనేది సనక సనంద సనత్ కుమారుల సనత్ జాతుల అని బ్రహ్మ మానస పుత్రులు. వీళ్ళు భూమిని వర్తులం అంటారు యాక్చువల్లీ దైవ భాషలో. భూమి అనేది మన మానవ భాషలో, కానీ ఈ వర్తులం అని అంటే ఇప్పుడు కేవలం భూమి రౌండ్గానే ఉంది కదా, రౌండ్గానే ఉంది మనకు తెలుసు కదా. ఇట్లాంటి ఎన్ని భూములు ఉన్నాయి మరి ఇప్పుడు మన దగ్గర? 9 ఉన్నాయి. అంటే గ్రహాలు ఎన్నో ఉన్నాయి. అయితే భూమి కింద 7 లోకాలు ఉన్నాయి, భూమి పైన 7 లోకాలు ఉన్నాయి. కానీ ఒకే ఒక్క లోకము నాలిక ద్వారా ధర్మాన్ని కాపాడబడాలి అని చెప్పేబడే లోకం కేవలం ఈ భూలోకమే. మిగతా లోకాలలో ఈ ఏలియన్స్ ఉన్నాయని అంటారు, గాలి లేదంటారు, ఇదంతా కదా. ఇక్కడ సనాతన ధర్మం అంటే ఏంటంటే నీవు పుట్టిన భూమికి నీవు పుణ్యం చేయడం, అంటే నీ ఇంటి కుటుంబాన్ని కాపాడుకోవడం, పరమతాన్ని ద్వేషించకుండా వారిని గౌరవిస్తూ నీ మతాన్ని గౌరవించి నీ ధర్మాన్ని నియమ నిబంధనలతో పాటించడం, అవసరానికి వచ్చిన వాడిని విలువలతో కాపాడుకోవడం, ఆ విలువలన్నిట్లలో దేవుడు ఉన్నాడని వాళ్ళకు చెప్పడం. నాదేమున్నది, ఈరోజు దేవుడు ఉండడం చేత మేము ప్రతిరోజు పూజలు పురస్కారాలను చేత నీకు ఒక బుక్క పెట్టగలుగుతున్నాం, నీకు పాటు నువ్వు 10 మందికి పెట్టాను. ఈ వర్డ్స్ ఎలా ఉంటాయంటే ఓహో దేవుడు ఉన్నాడా అని చెప్పి ప్రతి ఇంట్లోకి వెలగాలి. ఆ మాట పోతూ 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 ఈరోజు అందరం జై శ్రీరామ్ ఉంటున్నాం కదా, ఒకప్పుడు జై శ్రీరామ్ అనకపోయేవాళ్ళు. ఒకప్పుడు ఏమనేవాళ్ళు, పరమాత్ముడు ఉన్నాడు కదా అని అన్న దాంట్లో అందరు కడపలు అలకాలి, అందరూ పూజలు చేసుకోవాలి, అందరు మంగళ స్నానాలు చేసుకోవాలి అనేది దేవుడు ఉన్నాడు అనేది దీపంలో పెట్టి పూజించి విగ్రహ ఆరాధన కదా. ఇప్పుడు సనాతన ధర్మం అంటే ఏమిటో మీకు చెప్తా. అసలైనది సనాతన ధర్మం అని అంటే మిత్రులారా, భరతుడు మనల్ని పాలించేటప్పుడు, ఒకప్పుడు భూమండలంలో చెప్తున్నా, భరతుడు 2వ సప్త ఋషులలో 2వ వాడు. అయితే భరతుడు ఏం చేసేవాడంటే, భరతుడి భార్య అనసూయ మాత. అనసూయ మాత మొదటి పతివత 5గురు పతివతలలో. ఈ భరతుడు ఏం చేసేవాడంటే, మన భారతదేశం గొప్ప చరిత్ర, వనమూలికలు, ఎక్కడైనా సమస్యలు వస్తే భరతుడే పాలించేవాడు. అంటే ఆయన దగ్గర శిష్యరేఖం చాలా పెద్దగా ఉంటుండే. అయితే ఈయన ఎక్కడ కాలు పెడితే ఆ భూమి పచ్చగా ఉండడం, ఈయన ఎక్కడ ఏ విషయాలు చెప్తే ఆ ప్రాంతం అంతా బాగుండడం, ఒక రోగం వస్తే ఆ రోగాన్ని ఆయన చేతు ద్వారా పట్టి వనమూలికలు ఇచ్చి ధన్వంతరి ద్వారా బాగు చేయడం జరుగుతూ ఉంటే అలా 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 దేశ నలుమూలలా పాకింది. అంటే దేశం కాదు, ప్రపంచ నలుమూలలా పాకడం చేత రాను 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 మీరు ఎక్కడికి పోతున్నారంటే మేము భరతుడి దగ్గరికి వెళ్తున్నాము అని అనేవాళ్ళు. అలా అని 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 భరతుడి దగ్గరికి వెళ్తున్నాం అని కాస్త అసలు ఆయన ఏడుంటాడు అని అంటే, భరతుడు అనే విషయం ఒకప్పుడు ఎలా వచ్చింది మన దగ్గరికి అంటే పేరు మిత్ర, ఒకప్పుడు భూమి అంతా ఇలానే ఉండేది. ఇది నా దేశం నీ దేశం ఇవేమి లేవు, దేశాల పేర్లు లేవు. ఏడుండే అంటే మేము భారతదేశానికి వెళ్తున్నాం అన్నారు అంతే. భారతదేశం ఏడుందంటే భరతుడు ఉన్న దేశం పేరే భారతదేశం. అలాగే వచ్చింది మన మన యాక్చువల్లీ మనని భారతీయులు అంటారు. భరతుడు పాలించడం చేత ఆ భరతఖండం వల్ల మనకి అందరికి వచ్చింది పేరు. భరతుడు ఏం చేశాడు ఆ రోజు,
ఈ దేశానికే పేరు వచ్చేలాగా ఆయన పేరే పెట్టే విధంగా మంచి పనులు చేశాడు. ఇది సనాతన ధర్మం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సనాతన ధర్మం అంటే జై శ్రీరామ్ అనడం కాదు. సనాతన ధర్మం అని అంటే హరహర మహాదేవ్ అనడం కాదు. జై శ్రీరామ్ అని అంటే ప్రతి కుటుంబంలో అన్న చెల్లెలు అక్క పిల్లలు భార్య భర్తలందరూ సుఖ సౌభాగ్యాలతో వర్ధిల్లి మంచి మంచి కుటుంబాలను గెలిచేయడమే సనాతన ధర్మం. దానికోసం పరమాత్ముడు ఉన్నాడు. ఆ పరమాత్ముడితో ప్రత్యక్షంగా అన్ని విషయాలను దగ్గర ఉండి చూసుకునే వాళ్ళు పురోహితులు, పౌరోహిత్యంలో ఉన్న వాళ్ళు సాధువులు, అఘోరాలు, నాగ సాధువులు. కాబట్టి వాళ్ళు చెప్పిన పవిత్రమైన మాటలు వింటే మన మనసులు నిమ్మన్నంగా అవుతుంది. ఆడవాళ్ళని ఆడవాళ్ళలాగా, మగవాళ్ళని మగలాగా, తల్లిదండ్రులకు చూసి మనల్ని కాపాడుకుంటూ రావడాన్ని సనాతన ధర్మం. ఇదొక వర్షన్ కదా. ఋషి పరంపర అంటే ఏమిటి? భరతుడు మనకు ఋషివర్యులు. ఆయన వల్ల మన దగ్గర 7 ఋషులు ఉంటుండే, సప్త ఋషులు. ఈ సప్త ఋషుల నుంచి మనకి పరంపర వచ్చిన రక్తమే ఇప్పుడు మనదంతా. నేను ఒకరోజు మళ్ళీ వస్తాను, మీకు చెప్తాను. మనకి ఈ ఋషి పరంపర లేకపోతే భారతదేశం ఉండకపోయేది. మన దగ్గర ఋషి పరంపరనే మనది. ఈ ఎడ్యుకేషన్ కూడా ఋషి పరంపరనే. మన దగ్గర వేదాలు, సంస్కృతే మన దగ్గర ఉన్నది. హైందవత్వంలో మొత్తం ఇవే. మీరు అన్నట్టుగా ఈ సనాతన ధర్మం అనేది ఈ మధ్య పాపులారిటీలకు ఎందుకు వచ్చింది అని అంటే, శ్రీరాముడి యొక్క మందిరం కట్టిన తర్వాత ప్రత్యేకత సంచరించుకుంది. ఎందుకని ఈరోజు జై శ్రీరామ్ అని ఎందుకు అనాలంటున్నామంటే, శ్రీరాముడు విష్ణు రూపం నుంచి మనిషి రూపం దాల్చి మనిషి రూపం నుంచి దేవుడు అయ్యాడు. మనిషి రూపం ఎత్తిండు ఆయన దేవుడే, కానీ మనిషి రూపం ఎత్తి తల్లి గర్భం నుంచి అన్ని బాధలు పడి 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 దైవాదిత్వాన్ని చూయించి ఆయన దేవుడు అయ్యాడు. సరయూ నదిలో మునిగాడు. శ్రీరాముడు చనిపోయినట్టు రోజులు ఉన్నాయా మరి? సరే, చాలా మంది చనిపోయాడు సరైన నదిలో ఆత్మహత్య చేసుకున్నారు అంటున్నారు. ఆయన వెళ్ళిపోయాడు, అందులో తనువు చాలించాడు, అందులోకి వెళ్ళిపోయాడు అన్నాడు. అంతవరకు బాగుంది కదా. ఆయన పోయినట్టు ప్రూఫ్ ఉందా అంటున్నా? పోయాడు వరకే ఉంది. సరయూ నదిలో నుంచి వెళ్ళినాక ద్వాపర యుగం మొదలైంది. మళ్ళీ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు వచ్చాడు. శ్రీకృష్ణుడు ఎవరు మరి? రాముడే కదా. రాముడికి ముందు అవతారం ఎవరిది మరి? నరసింహస్వామిదే కదా. నరసింహస్వామి కంటే ముందు అవతారం ఎవరిది మరి? వారాహమూర్తిదే కదా. వారాహస్వామికి ముందు రూపం ఎవరిది మరి? పరశురామ అవతారమే కదా. ఇంత వివరణ శాస్త్రం దాగున్నది. ఇంకో వండర్ విషయం చెప్తాం మిత్రం, మనకి తెలియాలి. తండ్రి యొక్క 7 రూపాల్లో 7 మన ఏపీలోనే ఉన్నాయి. తండ్రి పుట్టిన 7 రూపాలు మన ఏపీలోనే ఉన్నాయి. మన ఈ తెలంగాణ ఏపీలోనే, ఏపీ తెలంగాణలో కూడా కాదు, ఏపీలోనే 7 రూపాయలు పుట్టిన అఖండ చరిత్ర మనది. మన దగ్గర చెప్పే గురువులు లేరు ఇక్కడ. అందులో వచ్చిన సనాతన ధర్మం కాపాడాలి. ఎందుకంటున్నామంటే మనలో ఐక్యత లోపించింది. కాబట్టి సనాతన అనేవాళ్ళు ఒక కుటుంబంలా కలిసి ఉండాలని ఆ 4 పేర్లు దాని విధంగా పోవడం చేత మనలో మనం అందరం తెచ్చుకోవాలి. మహాకుంభమేళా అయిపోయిన తర్వాత హిందువులది ప్రపంచం మొత్తంలో ఐక్యత ఒకటో ప్లేస్కి వచ్చింది. అంటే మీకు సందర్భం వచ్చిందని చెప్తున్నాము. రాముడి గుడి కట్టినప్పటి నుంచి బాగా పెరిగిపోయింది భక్తి. కరోనా తర్వాత ప్రాణం విలువ పెరిగిపోయింది. శ్రీరాముడు రావడం గొప్పగా అయిపోయి ఈ కుంభమేళలా పెద్ద 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 రాజ్యాధికారులు, దేశాధికారులు కూడా వచ్చి వాళ్ళ సనాతన ధర్మం అని కుంభమేళలు మునిగిపోవడం వల్ల ఈరోజు హిందుత్వం మొదటి స్థానానికి వచ్చింది. నువ్వు గుర్తుపెట్టుకో, మన దగ్గర శాంతియుత ఉంటుంది, పూజల నియమ నిబంధనలు ఉంటాయి. వేరే వాళ్ళు ఏదైనా అన్నా కూడా ఆవుబాయి బయటోబాయి తినబోయి అని అంటాం. ఇది ఈ విషయాలు కానీ వైల్డ్గా వెళ్ళదు మన దగ్గర. కాబట్టి దీన్ని గమనించారు వేరే వాళ్ళు. ఇంకో విషయం చెప్పాలి అంటే, ఛానల్లో ఉన్నాం కాబట్టి, మన భారతదేశం 100 సంవత్సరాల క్రితం మహాయుద్ధం జరిగింది. అంతకు ముందుకు యుద్ధాలు జరిగాయి ఎన్నో సంవత్సరాలు. శ్రీకృష్ణదేవరాయల కంటే ముందు నుంచి కూడా పానీపట్టు యుద్ధము, పెద్ద పెద్ద మొఘలు యుద్ధాలు జరిగాయి కదా. భారతదేశం నుంచి చాలా సంపద ఎత్తుకుపోయారు. ఎన్నో 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 విధాలుగా వెళ్ళిపోయారు. ఇంకా భారతదేశంలో ఏమున్నదని ఇక్కడ దాకా ఇంకా వేరే వేరే దేశాలు ఇంకేవి గొడవలు ఎందుకు జరుగుతున్నాయని ఒక ప్రశ్నకి జవాబు ఏంటంటే మిత్రమా, ఇక్కడ పవిత్రత ఉంది. అన్నీ తీసుకెళ్ళగలిగారు. వేరే దేశాల నుంచి గొడవలు వచ్చి అన్నీ తీసుకెళ్ళగలిగారు. విగ్రహాలు అన్నీ తీసుకెళ్ళగలిగారు. తలరాతలు తీసుకెళ్ళలేకపోయారు. ఇది మన తలరాత, ఇది మన పరంపర. ఇప్పుడు నేను గుద్దుతా, నీ మైకి వీకేస్తా, నీ జోబులో 5,000 తీసుకుంటా, నీ ఉంగరం మింగరం అన్నీ తీసుకెళ్తా. నేను వచ్చే వారం చూసేసరికి నువ్వు అన్నీ ఇంకా ఎక్స్ట్రాలు వేసుకొని ఉంటావు. అప్పుడు ఏంటంటే అది నీ కర్మ గుంజుకపోయినా, కానీ నీ తలరాత నేను గుంజుకపోలేదు. తలరాత అందుకే బలమైనది, బొట్టు అందుకే పెట్టాలి. ఈ రాత రాసిన బ్రహ్మ చావు రాయాడు. చావు రాసేది మహాముక్కంటి. ఈ రాత రాసిన బ్రహ్మ నువ్వు ఎలా బతకాలో రాయాడు. నువ్వు బతికే దాంట్లో మహావిష్ణువు ఉంటాడు. అందుకే
జనరేటర్, ఆర్గనైజర్, డిజాల్వర్. జనరేటర్ మాత్రమే ఆయన జస్ట్ ట్రిగ్గర్ ఆన్ చేయాలి. ట్రాన్స్ఫార్మర్ ఆల్రెడీ పెట్టి ఉంటాడు పరమాత్ముడు, దాంట్లో పవర్ తెచ్చేది మాత్రమే బ్రహ్మ. ఆ పవర్ వెలుగొచ్చేలా చూయించేది మహావిష్ణువు. అందుకే ఒక ఇంగ్లీష్ మహాకవి భారతదేశాన్ని దాటుతూ సముద్ర గర్భంలో అన్నాడంట, ఈ ఇండియాలో GOD ఉన్నది, ఇక్కడే జనరేట్ అవుతారు, ఇక్కడే వాళ్ళు ఆవిర్భవిస్తారు, ఇక్కడి నుంచే వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళని ఎవరు చేయలేరు. అందుకనే మన వేద భూమి అంటారు దాన్ని. ఇందులో మట్టి తీసుకెళ్తారు తెలుసా. మన దగ్గర నుంచి ఇప్పటికీ నేను ఓపెన్గా చెప్తా, మనం అందరినీ చూడం కదా ఎక్కడెక్కడ పోతుంటే, మన మట్టి తీసుకెళ్తారు చాలామంది. బాగా గమనించు ఆ విషయాలు. నేను ఒకరోజు చెప్తా నీకు. మన భూమి నుంచి భారతదేశంలో ఉన్న కొన్ని గుడులు, కొన్ని పవిత్రమైన స్థలాల నుంచి మట్టి తీసుకెళ్తారంట. ఎందుకంటే కనీసం ఈ మట్టి పవిత్రత వచ్చినా చాలు అని. మహాకుంభమేళలో నీళ్లు తీసుకొచ్చారు, మనం మహాకుంభమేళలో మునిగి వచ్చాము. నీళ్ళను తీసుకొస్తే ఆ పవిత్రత వస్తుందా రాదా అనేది పరమాత్ముడు తెలుసు. కానీ ఆ నీళ్ళు ఈడదాకా మనం తెచ్చిందే చూసాం కదా, ఫ్లైట్లలో ఎన్నివైనా నీళ్ళు. కాబట్టి ఏంటంటే మన భారతదేశంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే స్వామి, ఎన్ని చేయి తరగని ఆస్తి మనది. కాబట్టి చాలామంది కూడా ఆలోచిస్తారు అదే ధర్మం అంటే అది, సనాతనం అంటే అది. సులభంగా మిత్రుడు అడిగాడు ప్రశ్న, కానీ దానికి ఎంత పెద్ద జవాబు ఉందో చూసావా. నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే నీకు 4 అక్షరాలు చెప్పేటోళ్ళు, 4 అక్షరాలు సమాధానం కూడా చక్కగా చెప్పారు, నాకు తెలిసి వివరంగా పోవాలి. సో ఇంతకు ముందుకు మాట్లాడుకుంటా 7 మన దగ్గరనే ఉన్నాయని చెప్పారు, 7 రూపాయలు. సో ఎక్కడెక్కడ స్వామి ఏమన్నా నేను చెప్తాను అంటే అది మళ్ళీ ఎలా చెప్పాలి మీకు, నేను మళ్ళీ చెప్తాను. అది ఎలా చెప్పాలంటే మీకు దాని ఆవిర్భావంతో పాటు చెప్పుకురావాలి. నేను మళ్ళీ ఛానల్కి వస్తాను. చాలా మంచి ప్రశ్న వేసినావు. నేను మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక విషయం ఏం చెప్తా అంటే, పతివత లక్షణాలు మాట్లాడుకోవాలి, పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకోవాలి. మీరు ఆడపిల్లలు ఏ విధంగా, మగపిల్లలు ఏ విధంగా సంసారాలు చేసుకోవాలి మాట్లాడుకోవాలి. ఆడపిల్లల సంసారాలు ఈరోజు మీరు నమ్ముతారో నమ్మరు, చాలామంది నన్ను విమర్శించినా పర్లేదు, 90% తల్లిదండ్రులు చెడగొడుతున్నారు ఈరోజు సంసారాలు. ఇట్ వాజ్ రిజిస్టర్డ్ అయిన కేసులు చెప్తున్నా తల్లిదండ్రులే. అల్లుడు కొట్టిండు అనగానే తల్లిదండ్రులు వచ్చేసి అల్లుడిని గదవ పెట్టుకొని కొద్దిసేపు కూర్చోయ్యా, మాట్లాడు, చెయ్యనంటే ఎంత కరకాటకుషుడైనా అల్లుడు ఒక అర్ధగంట అరిసి కూర్చుంటాడుగా. మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఆ అల్లుడు కోపము చల్లారక ముందుకే మన వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేపిస్తారు. ఇక అల్లుడి నరం వీడికి ఎక్కుతుంది, ఇక చూసుకుందామే కథ. అది చూసుకుందాం ఎందుకు అంట, ఎందుకంటే మీ అమ్మా నాన్నలు సంసారం చేయగలిగారు అన్నప్పుడు నీ బిడ్డకి సంసారం చేయించే ఆలోచన ఎలా రావాలి స్వామి. అల్లుడు కొట్టాడు తిట్టాడు అని అంటే కొన్ని డిపెండెన్సీస్ కుటుంబంలో వస్తాయి, రావా. పార్వతీమాత ఎన్నిసార్లు అలిగి వెళ్ళలేదు, గంగామాత ఊరికే ఇచ్చింది నెత్తి మీదకి. ఇవన్నీ ఉంటేనే కదా సిగ కట్టిండు నా తండ్రి కష్టాలని, ఇష్టాలని, నష్టాలని, సుఖాలని, ధర్మాలని, అధర్మాలని మానవుడు చేస్తున్న పవిత్రమైన అన్నింటినీ కట్టి కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. కాలం సమాధానం చెప్తుంది, అందుకే నేను లయకారుడనయ్యాను అని చెప్పేసి. నీ హృదయ స్పందననే పరమాత్ముడు శంకర, నీకు తెలియదు ఆయనకి ఏమి ఇయ్యాలో. ఎన్నున్న విషయాలు వదిలిపెట్టి తల్లిదండ్రులు ఊరికే టక్కున తెచ్చేస్తే ఎట్లా. కలియుగంలో ఈగో చాలా పెద్ద పవర్, ఆ ఈగో సాటిస్ఫై చేసినాడు కావాలి. సో మొత్తానికి అఘోరి గాని పెళ్ళి, మీరు పెళ్ళి అని అనుకుంటున్నారా? ఆడి బొందాను కూడా వాడు పెళ్లి లేదు, లొల్లి లేదు, అంతేనా? ఆ సీన్ గాడిది పెళ్లి కాదు, సీనుది పెళ్లి చెల్లదు. ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది మొన్న, నాన్నో నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చి అంటాడు, గుర్తుందా? సంక్రాంతికి వచ్చావు అలా ఏమంటాడంటే అట్లా ఆ డైలాగ్ ఎట్లా చెప్పడం ఎట్లా చెప్పాలంటే, సీన్ అన్నది పెళ్లి చెల్లేదంటారంటే ఎందుకు అంటే నువ్వు మొగాడివి కాదంట, గట్టిగా రావాలి ఇట్లా. సో సీను కానీ ఉన్నదిరా ముందు ముసళ్ళ పండగ. సో అందరి చేతులలో నువ్వు అయిపోయినావు. నేనైతే ముఖ్యంగా ఈరోజు మీరు చెప్పిన దానికైతే నేను షాక్, మన ఆడియన్స్ అందరు షాక్ అవుతారు. 2024లో 7వ నెలలో వాడు ఆపరేషన్ చేయించుకున్నాడు. వీడియో వేయాలి, అది పక్కా వేస్తాను అది. నమశివాయ. సో మీ అందరికి తెలియని విషయం ఈరోజు తెలిసింది, 2024 7వ నెలలో వాడు ఆపరేషన్ చేయించుకొని ఈడ షామీర్పేట్ కట్ట దగ్గర చెరువు దగ్గర కూర్చొని సో జపం చేసుకుంటా నేను అఘోరిని అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మాట్లాడినాక సో ఆ అమ్మాయిని ఎవరినో ఆమెను బుట్టలేసిండు, రాధే అని అమ్మాయిని, దాని తర్వాత ఇప్పుడు వర్షిని. సో ఇట్లా వదిలేస్తే ఇట్లా ఎంతో మందిని అడ్జేస్తూ ఉంటాడు. సనాతన ధర్మం, హిందూ ధర్మం, దేవుళ్ళు అవన్నీ మాట్లాడి సో ఇప్పుడు వాడి నిజ స్వరూపం బయటపడుతుంది. అసలు వానికి నిజం చెప్పాలంటే సనాతన ధర్మం అంటే తెలియదు, హిందువులు అంటే తెలియదు, అసలు హిందూ దేవుళ్ళు అంటే కూడా తెలియదు. ఆ కార్ల మొత్తం ఆ గంజాయి, ఈ మన బీర్లు అన్నీ గలీజ్ మొత్తం ఆ వస్తువులు ఉన్నాయంట. వస్తువుల దగ్గరనే మళ్ళీ దేవుళ్ళ ఫోటోలు పెట్టడం. వాడు మాత్రం నేను నిజం చెప్తున్నా, దేవుళ్ళు మాత్రం వాడిని సచ్చినా క్షమించరు. వాడైతే నెక్స్ట్ జన్మలో అసలు ఏ రూపంగా పుడతాడో నాకే తెలియదు. ఒకవేళ పుడితే నీచమైన పుట్టుక ఏది స్వామి? నీచమైన పుట్టుక మానవ శరీరమే మిత్ర. మానవ శరీరమా? ఎందుకడు
ఎందుకు స్వామి? పుణ్యమైన పనులు చేస్తే పుణ్యమైన జన్మిస్తాడు, ఆ. అపవిత్రమైన పనులు చేస్తే మరి నీకు తెలియాలా వద్దా? అంటే వాడికి నాకు మనకు తేడా లేదా? అలా కాదు, నేను అడిగింది అర్థం కాలేదు. నీచమైన పుట్టుక అని అన్నందుకు నేను చెప్తానంటే, నీచమైన పుట్టుకలో రెండు అర్థాలు చెప్తా. శ్రీనివాస్కి చేసిన తప్పులన్నీ తెలవడానికనే హృదయం ఖచ్చితంగా అవసరం, కాబట్టి నీచమైన పుట్టుక. అదే విషయంలో మన పుట్టుక నీచమైనది కాదు నేను అంటుంది, శ్రీనివాస్ది నీచం. మనది మనుషులలో హృదయ స్పందనతో పుట్టిన జీవితం గత జన్మను గుర్తు చేయడానికి. ఓకే, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీనివాస్కి పిల్లలు పుట్టకూడదు, నేను ఓపెన్గా చెప్తున్నా. శ్రీనివాస్కి నేను చెప్పేది కూడా అదే. ఆయనకి ధైర్యం చేసి ఆ వర్షనికి పిల్లలు పుట్టారనుకో, సర్వనాశనం అయిపోతాడు శ్రీనివాస్. పిల్లలు ఎడికిన పుడతారు, వాడికి టెస్ట్ ట్యూబ్ చేసుకుంటా అంటారు, సిమెంట్ తీసుకొని అది చేసుకొని. ఏడు సిమెంట్ ఉండాలి కదా వాడి దగ్గర, లేదా లేదు కదా? లేదు, వాడు పురుషుడు. లోపల వాడిని కట్ చేసిన తర్వాత లోపల ఉండాల్సిన అన్ని ఆర్గాన్స్ ఎఫెక్టివ్గా ఉన్నాయి. ఇంకొకటి మంచిగా అడిగావు, శ్రీనివాస్కి లోపల పురుషాంగం కట్ చేసిన తర్వాత ఆ పురుషాంగ స్పందన నరం కట్ చేయలేరు, ఓకే, అది కట్ చేయడానికి రాదు కూడా. శ్రీనివాస్ పుట్టుకతోని జెండర్ అది కాదు కదా, ఆయన ట్రాన్స్ కాదు కదా, పుట్టుకతోనే ఆయన అది కాదు కదా, కాబట్టి ఆ నరం స్పందిస్తుంది లోపల, కాబట్టి ఆయన స్త్రీల మీద పడుతున్నాడు. ఒకవేళ అది పోతే ఆయన ఎవరి మీదకి పోడు కదా స్వామి, నువ్వు గమనించు. అయినా అక్కడ వరకు కట్ చేయగలిగాడు, మొదలు కట్ చేయగలిగాడు అంతే. ఓకే, అక్కడ వరకు కట్ చేసాం చెట్టుని, కానీ కింద లోపల ఉన్న ఏర్లు కట్ చేయలేడు కదా. ఆ ఏర్ల నరాలకే ఇప్పుడు ఇంత తిరుగుతున్నాడు ఆయన. ఇది వచ్చిన విషయం కాబట్టి ఆయనకు సిమెంట్ ప్రొడ్యూస్ అయ్యే అవకాశాలు 99% ఉంటుంది. దాన్ని బయటికి తీసే అధికారానికి ఈ ఏమంటారు వైద్యుల పరంగా ఓకే. ఇప్పుడు మానవ జన్మలో నీచమైనది అని అంటున్నాం కదా, అస్సలు స్పందనతో పుట్టడమే ఈయనకు కావాలి. మరి అనుభవించాలి. నీ వల్ల ఈరోజు ఎంతమందికి అయింది. ఈయన తీసుకెళ్ళి కుక్కలాగా నక్కలాగా వేస్తే మరి ఆయన బాధ ఎవరు చెప్పుకుంటాడు? ఆయన బాధ చెప్పుకొని ఏడవాలి. పుణ్యం చేసిన వాడికి పరమాత్ముడు పుణ్యమైన జీవితం ఇస్తాడు. ఇంకో విషయం చెప్పాలా, పుణ్యం సంపాదించిన వాళ్ళందరూ ఈ రోజుల్లో స్వామి పడక గదికే పరిమితం అయిపోయారు. అనుభవించాలి, ప్రశాంతంగా ఉండాలి, రిలాక్స్గా ఉండాలని కష్టపడతాం కదా. ఆ రిలాక్సేషన్నే నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళు. నేను అనేది ఏం తెలుసా స్వామి, చెమటోర్చి కష్టపడి తిట్లు తిని అవమానాలు పడి అన్నీ పడి అప్పుడు కలుపుతున్న ఆ ముద్దే నిజమైనది. అది పురుషున కూడా రావద్దు ముందుకు, టక్కున కూడా రావద్దు ముందుకు. నువ్వు కష్టపడి తిన్నా ఆ మజ్జిగనే ఎంత కష్టపడి నిన్న హెవీగా తిరిగినా కదా. 5:45, 6 అయింది కదా ఇంటికి పోయినా, 6:30 అయింది. ఆ సమయానికి మ్యాక్స్ టు మ్యాక్స్ వంటల కార్యక్రమాలే ఉంటాయి, ఏం లేవు. వేడి అన్నం పెట్టారు, కారం కలుపు అన్న కారం కలిపేసి ఉల్లిగడ్డ కట్ చేపించేసి కూర్చొని తిన్నా. తినేటప్పుడు పిల్లలు చూస్తుంటారు, ఇంట్లో డాగ్స్ ఉన్నాయి, అవి చూస్తుంటాయి కదా. వాళ్ళందరూ చూసుకొని తింటుంటే ఎంత ఆనందం అవుతుంది తెలుసా. అదే నేను హోటల్లో కూర్చొని మీరు అన్నట్టుగానే అది ఇది తింటే అది సాటిస్ఫాక్షన్ కాదు. మనుషులు తెలుసుకోవాల్సింది అదే. కుటుంబంలో కూర్చొని తినే ఆ తిండి కారం అన్నమైనా కమ్మగా నిద్ర వస్తుంది శంకర. నేను ఓడో పెట్టింది తినేసేసి ఏదో అప్పడంగా చేస్తే తర్వాత గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోవాలి, సోడాలు తాగాలి, అది అరగదు. మనది కాదు కదా, మనది తింటే కారపన్నమైన కమ్మగా నిద్ర ఎట్లా వచ్చింది? ఇది శాస్త్రం. నీచమైన జన్మ కాదు శ్రీనివాస్కి. శ్రీనివాస్ నీచంగా జన్మించాలన్నా అక్కడ అఘోరా పురాణం కట్టి ముందు గరుడ పురాణంలో ఆత్మలకు శిక్షలు ఉన్నాయంట. ఆత్మలకు శిక్షలు ఉంటాయి, సీన్ ఎప్పుడు చచ్చిపోతాడు అనేది అడగొద్దు మళ్ళీ. ఆయన వదిలిపెట్టేది లేదు, దేవుళ్ళు వదులుతారా? అమ్మో, వదిలిపెట్టరు. కానీ మనం ఇన్ని గనం మాట్లాడుకుంటున్నాం, రోజు వీడియోలు వస్తూ ఉన్నాయి. ఆ వర్షినికి ఆ అఘోరి గానికి ఏం కొట్టడాలు జరగకుండా వచ్చా, అంటే ఏమే క్వశ్చన్లు రేజ్ కాకుండా వచ్చా? ఇట్లా మంచి ప్రశ్న వేసినావు. నేను ఒక మాట చూస్తా, అఘోరికి వర్షికి గొడవలు ఎందుకు అయితే లేవంటే వర్షిని సీన్ గానికంటే పెద్ద తెలివైనది. ఎట్లా ఇప్పుడు ఆన్నే భరిస్తుందంటే నువ్వు అర్థం చేసుకో. ఇప్పుడు సొసైటీలో ఉన్న వాళ్ళు ఇంతవాళ్ళు భరిస్తలేరు. ఆమె వర్షిని ఎంత ఇంటెలిజెంట్ పర్సనాలిటీ అయితే సీన్ గాని కిడ్నీలు కూడా పంపిస్తుంది. సీన్ గాని ఈడి నిద్రపోతాడు అంతే, తాగుడు నిద్రపోడు ఇదే కానీ ఏ రోజు పూజ చేసినాడు కనబడ్డా. మహాకుంభమేళకి ఎందుకు పోలే ప్రశ్న ఇవ్వను. మహాకుంభమేళకి పోతే ఈపులు పగులుతాయి, నువ్వు అవడివి అని చెప్పేసి ముక్కువాటి వీక్తారా అని చెప్పి పోలేడు. మహాకుంభమేళకి ఎందుకు పోలేడు సీను? కాశీలో పడవ దగ్గర వెళ్ళేవాడు ఫోటో తీస్తావు. కాదు, మీ దగ్గర నంబర్ ఉందా స్వామి? ఎందుకు నంబర్ ఉన్నది, ఒకసారి కాల్ చేయండి. నేను చేయను. కాదు, కొత్త నంబర్ ఉందా పాత నంబర్ ఉందా మీ దగ్గర? పాత కలుస్తలేదు నిన్న మొన్న. అదే నేను కూడా 6 నెంబర్ మార్చాడు శంకర్. అదే అంటుంది కదా, మేము ఒక లైవ్ లో అంటుంది, నువ్వు ఆ నంబర్ తీసే నిన్ను ట్రాక్ చేసి కొత్త నంబర్ ఇండైరెక్ట్ గా సెక్యూర్ చేస్తుంది. నెట్వర్క్ లో ఉంది. అసలు వీళ్ళు ప్రేమికులా, అమర ప్రేమికులా, అసలు వీళ్ళు ఏందో నాకు అర్థం కావట్లేదు. కానీ సో మొత్తానికైతే థ్యాంక్ యూ సో మచ్ స్వామి పిలవగానే వచ్చినందుకు. కానీ మీరు చేస్తున్న పనికి మేమైతే సపోర్ట్గా ఉన్నాం. వాణ్ణి మాత్రం ముక్కలుగా నరికి కుక్కలకు వేయాలి.
ధర్మరక్షణ. సో థ్యాంక్ యూ సో మచ్ స్వామి, థ్యాంక్ యూ. నమశివాయ.